ఉన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశ బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి దేశ, రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల, గ్రామ, ప్రాంత బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చేతబడి, చెల్లంగి, మాంత్రిక శక్తి, మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే జబేల్ ఆహాబిత్తడు తలుపులు ఎనపగడ నదుడని యేసుక్రీస్తు నామం పేరిట పగలగొట్టి విర్రగొడుతున్నంత ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గడసర శిరసురమ 16:20 ప్రకారం నదుడని యేసుక్రీస్తు నంబర్ చెదకు దొరుకుతున్నంత థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి యజబేల్ ఆహాబిత్తడు తలుపులు నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే లిబేదానాంచి క్రీస్తు బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణపు పాతాలపు శక్తి ప్రభావాలు వానికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గడసర రోమ 16:20 ప్రకారం నదుడని యేసుక్రీస్తు నంబర్ చెతక దొరుకుతున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేర పనిచేసే బలవంతుడికి బలహీనపరిచే బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమండల అధిపతుల క్రియలన్నిటిని కూడా నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. చిన్న బిడ్డల వారి తమ భవిష్యత్తులకు ప్రాణాత్మదేయాల ఆలోచన తలంపుడు దేశాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. యవనస్తులు వారు ఉన్నతమైన భవిష్యత్తులు ప్రాణాత్మదేయాల ఆలోచన తలంపుడు దేశాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరికి మనసులో కృంగిదల కలిగించాలని చూసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. భయంకరమైన తలనొప్పిని కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. నిద్రమత్తి కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ రబ శకత రకల ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి, భూఫలాలకి, పశుఫలాలకి, ఉద్యోగాలకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు, రోగాలు, అనారోగ్యాలు, షుగర్లు, బీపీలు, అల్సర్లు, క్యాన్సర్లు, అరికాలు నడినెత్తి వరకు గుండె భాగాలు, వృద్ధి భాగాలు, కాలభాగాలు, మూత్ర నరాలు, కణాలు, తలభాగాలు, మెదభాగాలు, కాళ్ళు ప్రతి అవయవ భాగాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ రాబ శకత రగల మాందర హల్బర దర కొల బరాందరగల బరబరబు ఓ రాద్ర హల్బర దైవ చిత్తాంశ వ్యవహారాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉలాందర కరబల బరిష టకత రొకల హల్బర బద రొకల బరిషకత రొకల బరబు అల్లాందర కరబల ఆందర కరబల బరిష టకత రొకల బరబరిష టకత రొకల బరబు లేంద రెకెతే రెకెరె బెలె బెరిషటకే తెరెకెరె బెలె బెదెరెకె లెబెరె బెరిష టకత రొకల బరబు దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకమైనటువంటి బలవంతుడికి థ్యాంక్ యూ లార్డ్. సంఘాభివృద్ధిని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రీషకత రొకల దేవుని పైన ఆటంకపరిచే సంబలటి జోబి అష్టోది అరబి వంటి బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ రబ శకత రహల్ మాందరక దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ దేవుని యొక్క దర్శనాలకి, పిలుపులకి, తలాంతులకి, కృపావరం, నైపుణ్యతలకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తు నమ్మడం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ రబ శకత రహల్ మాందర రకాల దేశాల, రాష్ట్రాలు, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో నిలబడి చేసి సాతాను బలిపీఠాలు 21:10 ప్రకారం పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థాంక్యూ లార్డ్.
కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేష, గర్వపు, తిరుగుబాటు, ధనపు ఆత్మల క్రియలన్నింటిని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ప్రార్థన జీవితాలు, వాక్యానుసరమైన జీవితాలు, దేవుడితో సహవాస జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రవిద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉల్ బరాబా దరకరు హల్ మాందర శకతరు లబాష తకతరు హుల్ బాందరికి బరబో విడుదల ఆరాధన అభిషేకానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రవిద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. దేవుని వాక్య ప్రత్యక్షతలకు ఆత్మీయ మహోన్నతాలు వెలిగించమని ఆటంకపరిచే మంత్రవిద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ప్రాణాత్మ స్థితికి ఆర్థిక థ్యాంక్ యూ లార్డ్. వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రవిద్య బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. రిషగత పితరులను శ్వాసాన్ని స్వతంత్రించుకొని ఆటంకపరిచే మంత్రవిద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషటకతర హల్ బరబా దరికిరి బలబరబ దరషటకతర కులబో అల్ దరజక దరగ లబ రిషటకతర గలబరబ దరికిర బరబర నిరాశ నిస్పృహల చేత ఆత్మహత్యలకు ప్రజలను ప్రేరేపించే మంత్రవిద్య బలవంతుడికి ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్న నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషటకతర గలబ రిషకతర గలబరబ ఓ లాందరకర బరబర దేవుని సన్నిధిలో ఉన్నత ప్రణాళికలతో థ్యాంక్ యూ ఉన్నత ప్రమాణాలకు కూడినటువంటి జీవితాన్ని జీవించని కూడా ఆత్మీయ జీవితాలు ఎదుగుదల లేకుండా చేసే మంత్రవిద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితాలకు ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు 45:3 ప్రకారం అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులు రహస్య స్థలంలో మరగంద నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నా. మనకి 3:10 ప్రకారం ఆకాశ వాక్యం వెప్పబడి ఆశీర్వాద నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నా. ఎవరు ఎటువంటి బలహీనత లేకుండా అరికాలు నైత్వరిక నిర్గమ 15:26 ప్రకారం యెహోవా రాఫా హస్తాన్ని యేసు నామమున నేను స్వస్థపరిచే యెహోవా వాక్యం శక్తిని విడుదల చేస్తున్నా. యెషయా 5 ప్రకారం యేసుక్రీస్తు పొందిన దెబ్బల స్వస్థతను ప్రతి ఒక్కరి శరీర ప్రాణాత్మ దేహాలకి నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నా. ఓ థ్యాంక్ యూ లార్డ్. యెషయా 8 ప్రకారం శీఘ్ర స్వస్థత ప్రతి ఒక్కరి జీవితాలకు నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నా. అలాగే 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద సంపూర్ణ మన ఆరోగ్యాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నా. ఓ రబా షకత రక లబ దరక లబ రబ రబ దరగల బరబో శక్తి గల నిరాకరణ భాగాల ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని కూడా వినగల చెవి గ్రహించుకున్న చూడగలక నాటకపరిచే మంత్రవిద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉల్ బరా దరక లబ ప్రతిపది మన చీకటి అంధకార దురాత్మ వాయన నదుబదిలికి ఆకాశమాన మందన బలవంతుడికి భూమాన మందన దురాత్మ అంధకార శక్తుల ప్రభావాలు ఇస్తున్న వాయన నదుబదిలికి ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు నాడాలు ప్రమాణాలు నజరుడైన యేసుక్రీస్తు నామమున యేసు రక్తాన్ని తేంచి వేస్తున్నాం. ఆత్మీయత ప్రార్థన విరోధంగా రూపేపడిన ఏది వర్ధలకు శాపనాలు 10 రూపాయలు కొట్టివేస్తూ దృష్టి యొక్క అగ్ని బాణాలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున చలార్చి వేస్తున్నాం. థాంక్ యూ లార్డ్. మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలపులు దేశాల బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలు విరిచి నీవులు జీవులు చుట్టూ మరి ప్రాణాత్మ దేహాల చుట్టూ థ్యాంక్ యూ లార్డ్. ఎలక్ట్రానిక్ వస్తువుల చుట్టూ కూడా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెల రక్తం చేత కర్మశలు రక్తం చేత కంచె వేస్తున్నా. మీ అగ్ని కంచె జకరియా 2:5 ప్రకారంగా విడుదల చేస్తున్నా. పరలోక సైన్య సమూహానికి కావల దూతల్ని హెబ్రీ 1:14 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నా. థాంక్ యూ లార్డ్. ఉరాందర శకతరకుల బరిషటక తరకుల బరబు అల్దర జగదరగ లబరిషటక తరకుల హల్ బరా దరకరు బరబషటక దరకుల బరబర బరబు ఉరా దా దా ద్ర 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 బ్రషలం దరకర బర పరిశుద్ధాత్మ దేవ నీ సన్నిధిని మహిమను ప్రసన్నతని యొక్క ఆత్మీయత ప్రార్థనలకు విడుదల చేస్తూ నడిపించమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆత్మీయత ప్రార్థన ముందుకు
Dara dara sharika lo shari blase kushakana. Dara sharika lo shari blase kushakana. Oh, dara sharika la shari wala. Dira sharika la shari blase kushakana. Abba Alpha Omega. Ogadedenu ninne. Abba Alpha Omega. Ogadedenu ninne. Ayuvantamu nive. Aradhana nike. Ayuvantamu nive. Aradhana nike. Alpha Omega. Ogadedenu ninne. Almanakichinavu. Krupate rakshinchinavu. Marujanmanakichinavu. Krupate rakshinchinavu. Ogadedenu, 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 Ogadedenu. Adiyuvantamu nive. Aradhana nike. Adiyuvantamu nive. Aradhana nike. Alpha Omega. Ogadedenu ninne. Vantamu nive. Aradhana nike. Adivantamu nive. Aradhana nike. Alpha Omega. Ogadedenu ninne. Adeshu nive. Parishuddhatanakichavu. Yehovah Kadeshu nive. Parishuddhatanakichavu. Ogadedenu, 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 Ogadedenu. Adiyuvantamu nive. Aradhana nike. Adiyuvantamu nive. Aradhana nike. Alpha Omega. Ogadedenu ninne. Yehovah
ఆల్ఫా ఒమేగా పొగడెదను నిన్నే ఆదియు అంతము నీవే ఆరాధన నీకే ఆదియు అంతము నీవే ఆరాధన నీకే అబ్బా ఆల్ఫా ఒమేగా పొగడెదను నిన్నే ప్రేమ కుమ్మరించినావు కృపశుద్ధ ఆత్మచేత నీ ప్రేమ కుమ్మరించినావు పరిశుద్ధ ఆత్మచేత పొగడెదను 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 ఆదియు అంతము నీవే ఆరాధన నీకే ఆదియు అంతము నీవే ఆరాధన నీకే అబ్బా ఆల్ఫా ఒమేగా పొగడెదను నిన్నే ఆదియు అంతము నీవే ఆరాధన నీకే ఆదియు అంతము నీవే ఆరాధన నీకే అబ్బా ఆల్ఫా ఒమేగా పొగడెదను నిన్నే మరో జన్మ నాకిచ్చినావు కృపతో రక్షించినావు మరో జన్మ నాకిచ్చినావు కృపతో రక్షించినావు పొగడెదను 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 ఆదియు అంతము నీవే ఆరాధన నీకే ఆదియు అంతము నీవే ఆరాధన నీకే అబ్బా ఆల్ఫా ఒమేగా పొగడెదను ఆదియు అంతము నీవే ఆరాధన నీకే ఆదియు అంతము నీవే ఆరాధన నీకే ఆల్ఫా ఒమేగా పొగడెదను నిన్నే యెహోవా కాదేశు నీవే పరిశుద్ధత నాకిచ్చావు యెహోవా కాదేశు నీవే పరిశుద్ధత నాకిచ్చావు పొగడెదను
లేదు నాకు పొగడెదను 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 ఆదియు అంతము నీవే ఆరాధనా నీకే ఆదియు అంతము నీవే ఆరాధనా నీకే అబ్బా అల్ఫా ఒమేగా పొగడెదను నిన్నే ఆదియు అంతము నీవే ఆరాధనా నీవే ఆదియు అంతము నీవే ఆరాధనా నీకే అల్ఫా ఒమేగా పొగడెదను నిన్నే నీ ప్రేమ కుమ్మరించినావు పరిశుద్ధ ఆత్మచేత నీ ప్రేమ కుమ్మరించినావు పరిశుద్ధ ఆత్మచేత పొగడెదను 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 ఆదియు అంతము నీవే ఆరాధనా నీకే ఆదియు అంతము నీవే ఆరాధనా నీకే అల్ఫా ఒమేగా పొగడెదను నిన్నే ఆదియు అంతము నీవే ఆరాధనా నీకే ఆదియు అంతము నీవే ఆరాధనా నీకే అల్ఫా ఒమేగా పొగడెదను నిన్నే అల్ఫా ఒమేగా పొగడెదను నిన్నే మరుజన్మ నాకిచ్చినావు కృపతో రక్షించినావు మరుజన్మ నాకిచ్చినావు కృపతో రక్షించినావు పొగడెదను 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 ఆదియు అంతము నీవే ఆరాధనా నీకే ఆదియు అంతము నీవే ఆరాధనా నీకే అల్ఫా ఒమేగా పొగడెదను నీకే ఆదియు అంతము నీవే ఆరాధనా నీవే ఆదియు అంతము నీవే ఆరాధనా నీకే అల్ఫా ఒమేగా పొగడెదను నిన్నే యెహోవా కాదేశ్ నీవే పరిశుద్ధత
పొగడెదను 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 ఆదియు అంతము నీవే ఆరాధనా నీకే అంతము నీవే Omega, పొగడెదను నిన్నే. ఆదియు అంతము నీవే, ఆరాధనా నీకే. ఆదియు అంతము నీవే, ఆరాధనా నీకే. Omega, పొగడెదను నిన్నే. యెహోవా నీవే, కొలువేమి లేదు నాకు. యెహోవా నీవే, కొలువేమి లేదు నాకు. పొగడెదను 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 ఆదియు అంతము నీవే, ఆరాధనా నీకే. ఆదియు అంతము నీవే, ఆరాధనా నీకే. అల్ఫా ఒమేగా, పొగడెదను నిన్నే. ఆదియు అంతము నీవే, ఆరాధనా నీకే. ఆదియు అంతము నీవే, ఆరాధనా నీకే. అల్ఫా ఒమేగా, పొగడెదను నిన్నే. నీ ప్రేమ కుమ్మరించావు, పరిశుద్ధ ఆత్మచేత. నీ ప్రేమ కుమ్మరించావు, పరిశుద్ధ ఆత్మచేత. పొగడెదను 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 ఆదియు అంతము నీవే, ఆరాధనా నీకే. ఆదియు అంతము నీవే, ఆరాధనా నీకే. అల్ఫా ఒమేగా, పొగడెదను నిన్నే. ఆదియు అంతము నీవే, ఆదియు అంతము నీవే, ఆరాధనా నీకే. అల్ఫా ఒమేగా, పొగడెదను నిన్నే. ఆదియు అంతము నీవే, ఆరాధనా నీకే. ఆదియు అంతము నీవే, ఆరాధనా నీకే. అల్ఫా ఒమేగా, పొగడెదను నిన్నే. మరో జన్మ నాకిచ్చినావు,
పొగడెదను నిన్నే యెహోవా కాదేశు నీవే పరిశుద్ధనాకిస్తావు యెహోవా కాదేశు నీవే పరిశుద్ధతనాకిస్తావు
మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క థ్యాంక్యుడు ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, నీ శిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గోడమైన గొప్ప మార్గములతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని, నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వరిదెల్లకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట కొట్టివేస్తూ మాతో మాట్లాడమని సాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను, శత్రు క్రియలను మనం ఎలా ఓడించాలి, అలాగే ఓడించడంతో పాటు దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్యాలని శత్రువు దోచుకోకుండా శత్రువును ఓడించి ఆ స్వాస్యాల్ని మనం ఎలా స్వతంత్రించుకోవాలి అంటే ఓడించడం, స్వతంత్రించుకోవడం ఎలా, అదే ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించేది. బైబిల్ గ్రంథంలో మనం శత్రువు ఆ దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి స్వాస్యాలని, దేవుని ప్రజలైనటువంటి వారు ఆ శత్రువు ఎక్కడైతే వాళ్ళ స్వాస్యాన్ని స్వాధీనపరుచుకోవడం జరిగిందో ఆ స్వాస్యాల్ని ఆ స్వాధీనపరుచుకున్న శత్రువును ఓడించడంతో పాటు దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి స్వాస్యములను స్వతంత్రించుకోవడం కూడా జరిగింది. ఎక్కువగా మనం ఈ వాక్యాన్ని ఈ యొక్క శత్రు క్రియలను ఓడించి శత్రువు స్వాధీనపరుచుకున్నటువంటి ఆ స్వాస్యాన్ని స్వతంత్రించుకున్న పరిస్థితులు యెహోషువ గ్రంథంలో ఎక్కువగా మనకు కనబడతాయి. బైబిల్ గ్రంథంలో మనం చూసి ఉన్నట్లయితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువు. యాజకులు బోరులు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరుల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలిను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణం పట్టుకుని గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎరుకో పట్టణాన్ని ఎలా వీళ్ళు జయించారో, ఎరుకో పట్టణాన్ని ఎలా వీళ్ళు అక్కడ ఉన్న శత్రువులను ఓడించారో, ఎరుకో పట్టణాన్ని వాళ్ళు ఏ విధంగా స్వాధీనపరుచుకున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. హల్లెలూయా. ముఖ్యంగా వీరు ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి ఉపయోగించినటువంటి ఆయుధం ఏంటంటే వర్షిప్. హల్లెలూయా, ఆరాధన. ఉత్సాహంతో వాళ్ళు కొనియాడడం అక్కడ మనం చూడొచ్చు. బోర్లు ఊదడం ఇవన్నీ కూడా ఆరాధనకు ఉపయోగించేవే. అక్కడ వారి యుద్ధానికి ఉపయోగించిన ఆయుధం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం, ఉత్సాహంగా జీవం కలిగిన దేవుని కొనియాడడం. మనము శత్రు స్వాధీనపరుచుకున్నటువంటి ప్రాంతాలను మనం స్వాధీనపరచుకోవాలంటే ఓడించడానికి, స్వాధీనపరచుకోవడానికి విడుదల ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఎప్పుడైనా సరే అక్కడ మనం ఎరుకో పట్టణాన్ని వాళ్ళు జయించడానికి, ఎరుకో పట్టణంలో ఉన్న శత్రువులను ఓడించడానికి, అలాగే ఎరుకో పట్టణాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవడానికి వాళ్ళు చేసిందల్లా ఏంటంటే ఆరాధన. హల్లెలూయా. వారు ఎలా ఉత్సాహంతో కొనియాడారో, యాజకులు బోర్లు ఊదినప్పుడు ప్రజలు కేకలు వేయడం, ఇదంతా ఆరాధనకి సాదృశ్యంగా ఉంది. ఆ బోర్ల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేసినప్పుడు ప్రాకారం కూలింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శత్రువు ఏ ప్రాకారాలు మనల్ని దాటి వెళ్ళనికుండా మన చుట్టూ వేసిందో, అంటే ఇప్పుడు దేవుని ప్రజలైనటువంటి వారిని ఎరుకో పట్టణంలోనికి ప్రవేశించకుండా ఎరుకో ప్రాకారమే వారికి అడ్డుగా ఉంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన స్వాస్యాల్ని, మనకిచ్చినటువంటి స్వతంత్రించుకోవాల్సిన స్వాస్యాల్ని మనం స్వతంత్రించుకోకుండా, వాటిలోకి వెళ్లకుండా మరి ఏ ప్రాకారాలు శత్రువు అడ్డుగా పెట్టిందో ఆ శత్రువు పితరుల నుంచి వచ్చిన ప్రాకారాలు ఉండి ఉండవచ్చు, విగ్రహారాధన ద్వారా వచ్చిన ప్రాకారాలు ఉండి ఉండవచ్చు, లేకపోతే ఏ విధంగానైనా అపవాది అక్కడ ప్రాకారం వేసి ఎరుకో ప్రాకారం లాగా అవతల వెళ్ళనీయకుండా, అంటే మనం దేవుడిచ్చినటువంటి స్వాస్యాన్ని స్వతంత్రించుకోనికుండా ఏ ప్రాకారాలు ఎరుకోలాగా అడ్డున్నాయో,
ఈ రాత్రికాల ఈ ఆత్మీయత ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే ఆ ప్రాకారం కూలిపోవడానికి కావలసినటువంటి ఆయుధం దేవుణ్ణి ఉత్సాహభరితమైన ఆత్మతో కొనియాడడం, ఆరాధించడం. సో మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో కొన్నిసార్లు ఇది ఏవైతే మనల్ని దేవుడు ఇచ్చిన స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకొని కూడా అడ్డుగా ఉన్న ప్రాకారాలు అనేవి కూలిపోవడం జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాల్ని స్వతంత్రించుకోకుండా అడ్డగిస్తున్న శత్రువును ఓడించడానికి మనకి దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని పితరుల నుంచి వచ్చినవి కానీ ఏ రీతిలో వచ్చిన స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోనికుండా ఆటంకపరుస్తున్న ప్రాకారాలని కూడా ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా మనం వాటిని ఓడించడమే కాకుండా వాటిని నిర్మూలన చేయడమే కాకుండా దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునేలాగా దేవుడు చేస్తున్నాడు. ఆ ఎరుకో ప్రాకారాలు కూలిపోయినట్లుగా మనకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోనికుండా అడ్డుగా ఉన్న శత్రు ప్రాకారాలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శపించబడిన ప్రాకారాలన్నీ కూల్చివేయబడుతున్నాయి. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా మనం అక్కడ ప్రజలందరూ కేకలు వేసినప్పుడు మాత్రం ఆ ప్రాకారం కూలిపోయినట్లుగా మనకు కనబడుతుంది. అంటే వాళ్ళంతా ఉత్సాహంగా కొనియాడారని అర్థం. హల్లెలూయా. వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ఆరాధించారు ఉత్సాహంగా. హల్లెలూయా. మనం చేసే విడుదల ఆరాధనలో కూడా అంతే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు క్రియేట్ చేస్తున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూడొచ్చు, శత్రు ప్రాకారాలు కూలిపోవడానికి కావాల్సిన ఆరాధకులుగా మనం ఉండాలి. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈరోజు శత్రువు ఎదుటికి అంటే మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఏ ప్రాకారాలు అడ్డుగా ఉన్నాయో ఆ ప్రాకారాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కూలిపోవడమే కాకుండా మనం ఆరాధన చేసినప్పుడు, విడుదల ఆరాధన చేసినప్పుడు ఆ ప్రాకారాలు ఆత్మీయ ప్రార్థన మనం చేస్తున్న విడుదల ఆరాధనలో శత్రు ప్రాకారాలు కూల్చివేయబడుతున్నాయి. శత్రు ప్రాకారాలన్నీ కొల్లగొట్టబడుతున్నాయి. విడుదల ఆరాధన అభిషేకంతో మనం నింపబడి ఉన్నప్పుడు శత్రు క్రియలు అక్కడ నాశనం చేయబడుతున్నాయి. ప్రజలందరూ ఆ పట్టణం మీదుగా ఎక్కి హల్లెలూయా తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. శత్రువుని మనం ఓడించడానికి విడుదల ఆరాధన అభిషేకం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. శత్రువును మనం ఓడించడమే కాదు, మనల్ని ప్రవేశించనీయకుండా మనకి దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోనికుండా అడ్డగిస్తున్న వారిని స్వతంత్రించుకోవడం కూడా మన బాధ్యత అయి ఉంది. ఓడించడం, రెండవదిగా స్వతంత్రించుకోవాల్సిన వాటిని స్వతంత్రించుకోవడం ఈ ఆత్మీయత ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అందుకే అక్కడ మనం చూడొచ్చు, వాళ్ళు ఎలాగైతే ఆ పట్టణానికి ఎదుటిగా వెళ్ళి ఎక్కి హల్లెలూయా తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ప్రాకారం కూలిన తర్వాత పట్టణ ప్రాకారం ఎక్కారు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇన్ని రోజులు నీకు అందనంత ఎత్తుగా ఎరికో ప్రాకారంలా కనబడిందో, నీకు అందనంత ఎత్తుగా ఏది, నీ ఉద్యోగమా, నీ వివాహమా, నీ గర్భఫలమా, నీ పరిచర్య, లేకపోతే నీ ఆరోగ్యమా, నీకు అందనంత ఎత్తైన ప్రాకారంలా కనబడింది. ఎరుకో ప్రాకారం చాలా ఎత్తైంది. దాన్ని ఎవరు ఎక్కలేనంత అధిగమించలేనంతగా కనిపించినటువంటి పరిస్థితులు అక్కడ మనకు కనబడుతున్నాయి దాని చరిత్ర విధానాన్ని పరిశీలిస్తే. అయితే ఈరోజు చాలా మంది జీవితాల్లో పితరునాటి శాపాల ద్వారా పితరునాటి పాపాలు శాపాలుగా మార్చబడి ఆ శాపాల ద్వారా వచ్చినటువంటి కారణాలు ఎరుకో ప్రాకారం లాగా వాళ్ళ జీవితాల్లో అందుకోవాల్సిన స్థాయికి అందుకోకుండా వారు అలాగే కిందనే ఉండిపోవడం, అంటే కింది స్థాయిలో ఉండిపోవడం, దిగజారిపోయిన స్థితిలో ఉండిపోవడం శత్రువు చేస్తున్నటువంటి పని మనం గమనించాలి. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు కనాన్ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్లే ముందు ఈ మధ్యలో ఎరుకోను కూడా వాళ్ళు స్వతంత్రించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఎరుకోని స్వతంత్రించుకోవాల్సిన టైంలో ఆ ఎరుకో ప్రాకారం చాలా ఎత్తైన ప్రాకారంగా ఉంది. వాళ్ళు అధిగమించలేని ప్రాకారంగా ఉంది. వాళ్ళు ఎక్కలేని ప్రాకారంగా ఉంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇలాంటి ఎరుకో ప్రాకారాలు పితరునాటి శాపాల మూలంగా శపించబడినటువంటి పరిస్థితుల మూలంగా చాలా మంది జీవితాల్లో వారి ఉద్యోగం, వాళ్ళు అనుకున్న ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళు అనుకున్న ఉద్యోగాలు ఎత్తైన స్థితిలో కనబడుతున్న ఎరుకో ప్రాకారం లాగా. కొంతమంది వివాహ జీవితాల్లో కూడా అందనంత ఎత్తైన ప్రాకారాలుగా కనబడుతున్నాయి. కొంతమంది గర్భఫల ద్వారాలు తెరవబడకపోవడం కూడా అందనంత ఎరుకో ప్రాకారాలుగా ఎత్తులో కనబడుతున్నాయి. చాలా మందికి వారి యొక్క చదువులు కూడా వారికి అందనంత ఎత్తైన ఎరుకో ప్రాకారాలుగా అనిపిస్తూ ఉన్నాయి.
కొంతమంది జీవితాల్లోనైతే వారి పరిచయ జీవితం కూడా వారికి అందనంత ఎత్తైన ప్రాకారం ఎరుకో ప్రాకారంలా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొంతమంది జీవితాల్లో వారి ఆర్థిక పరిస్థితులు వారు అధిగమించలేనంత ఎత్తైన ఎరుకో ప్రాకారాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు అప్పులు ఊబిలో ఊరుకుపోవడం, ఆర్థిక సమస్యల చేత అలమటించడం, రుణకార్డులు విరిచివేయబడకపోవడం, మరలా ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు తీర్చడం ఇంకో అప్పు, ఈ జీవితం అంతా అప్పుల చుట్టూ తిరగడం అన్నమాట. ఇది శాపం. హల్లెలూయా. మన దేవుడు ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో ఏమని మాట్లాడి ఉన్నాడు? నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవని 28వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆ మాట మనం గమనించినట్లయితే ఒకసారి ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట మనం చూద్దాం. 28వ అధ్యాయంలో 12 యెహోవా నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించుటకును నీవు నీ చేయి కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధనిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు. ఆమేన్. 28 ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 12వ వచనం. సో నువ్వు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవన్న వాగ్దానం ఎందుకు నెరవేర్చబడట్లా? కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఒక ఎత్తైన ఎరుకో ప్రాకారంగా కనబడుతుంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో రుణాలు, అప్పులు, రుణకాడులు. ఎందుకని? అదే ఒక శపించబడిన ఆర్థిక ఒక అప్పు తెరచడానికి ఇంకొకరి దగ్గర, ఇంకొక అప్పు తెరచడానికి ఇంకొకరి దగ్గర అప్పులు 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 ఊబిలో కూరుకుపోయినట్లుగా దాని నుండి బయటికి రాలేక ఏ నాటికి ఆ అప్పులోండి తీర్చి అప్పులు తీర్చబడి ఎప్పుడు ఆ ప్రాకారం ఆ ఎరుకో ప్రాకారం దాటేది. చాలా మంది జీవితాల్లో వాళ్ళకున్న అప్పులే వారి అధిగమించలేని దాటలేని ఎరుకో ప్రాకారంగా ఉంది శపించబడిన. ఇప్పుడు అటువంటి ప్రాకారాన్ని దాటి అధిగమించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు నామములో ఆర్థిక పరిస్థితులు నీకు అధిగమించలేనంత ఆ రుణకాడులు అప్పులు ఆ ఎరుకో ప్రాకారం లాగా శపించబడినటువంటి స్థితిలో ఉన్నట్లయితే హల్లెలూయా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనం చేస్తున్న ఈ ఆత్మీయ ప్రార్థనలో ఆయనను మనం ఆరాధిస్తుండగా విడుదల ఆరాధన చేస్తుండగా ఎరుకో ప్రాకారాలు అక్కడ ఎలా కూల్చివేయబడ్డాయో ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన చాలా మంది జీవితాల్లో వారు అధిగమించే ఎత్తుగా ఎక్కలేనంత ఎరుకో ప్రాకారంగా ఉన్నదాన్ని ఓడించలేకపోతున్న పరిస్థితిని స్వతంత్రించుకోవాల్సిన వాటిని స్వతంత్రించుకోలేనటువంటి ఆ స్థితిగతులన్నిటిని కూడా ఈ రాత్రి ఆత్మీయ ప్రార్థన దేవుడు విడుదలను విజయాన్ని ఇస్తున్నాడు. ఆమె చెప్దాం. అంటే ముందుగా మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ స్వాస్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆ స్వాస్యం అది అక్కడ వాళ్ళకి ఎరుకో పట్టణం. ఆ స్వాస్యం నీకు ఉద్యోగం కావచ్చు, దేవుడు నీకు ఇచ్చే స్వాస్యం వివాహం కావచ్చు, దేవుడు నీకు ఇచ్చే స్వాస్యం నీ యొక్క పరిచర్య కావచ్చు, దేవుడు నీకు ఇచ్చేటటువంటి స్వాస్యం నీ యొక్క ఆరోగ్యం కావచ్చు. అది స్వాస్యమే. దేవుడు మనకు ఆరోగ్యం స్వాస్యంగా ఇవ్వడమే. ఆర్థిక పరిస్థితులు అవి స్వాస్యాలే. ఏదైనా కావచ్చు. నువ్వు ఏది ఇన్ని సంవత్సరాలుగా ఆ ఎరుకో ప్రాకారంగా నీకు అందరంత ఎత్తుగా అనిపిస్తుందో, దేన్ని ఓడించి దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వాస్యాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నారో, అక్కడైతే ఇజ్రాయెల్ ప్రజలైతే ఎరుకో ప్రాకారాన్ని ఎక్కలేకపోవడం, వాళ్ళు ఓడించలేని స్థితిగా ఉందన్నమాట. అంత ఎత్తులో ఉన్న ఎరుకో ప్రాకారాన్ని దాటుకుని వాళ్ళు ఎరుకో పట్టణంలోకి వెళ్ళాలంటే అది వారికి చాలా అధిగమించలేని పరిస్థితిగా ఉంది. ఈరోజు చాలా మందిలో దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్యాన్ని స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం దేన్ని ఓడించాలో దాన్ని ఓడించలేకపోవడమే. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఓడించాల్సిన పరిస్థితులు, ఓడించాల్సిన స్థితిగతులు, ఓడించాల్సినటువంటి ఏది మన జీవితంలో దేన్నైతే మనకి ఇవ్వబడిన దేవుడు ఇచ్చిన స్వాస్యాన్ని స్వతంత్రించుకోనికుండా అడ్డుగా ఉన్న దాన్ని ఓడించకుండా మనం దాన్ని స్వతంత్రించుకోలేం. హల్లెలూయా. చాలా మంది స్వాస్యం కావాలి, స్వాస్యాన్ని స్వతంత్రించుకోవాలి అనే ఆశ ఉంటుంది, కానీ ఆ స్వాస్యం ఎలా స్వతంత్రించబడుతుంది? ఎరికో పట్టణం నీకు ఇస్తానని దేవుడు యెహోషువ బృందానికి చెప్పినప్పుడు వారు ఊరికనా వెళ్ళి స్వాధీనపరిచేసుకున్నారా? వారికి వెళ్ళగానే ఆ పట్టణం వాళ్ళ చేతికి వచ్చేసిందా? లేదు. వాళ్ళు కూడా ఆ ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి వారు చేయాల్సిన పని ఆల్రెడీ దేవుడు అక్కడ చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. 7 రోజులు పట్టణం చుట్టూ మీరు తిరగాలని చెప్పి, 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగాలని చెప్పి, నేను చెప్పే వరకు మీరు కేకలు వేయకూడదని చెప్పి, నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడే కేకలు వేయాలని కొన్ని సూచనలు, కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు, కొన్ని కట్టడలు అన్ని ఇచ్చాడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి, యెహోషువ బృందానికి. అలాగే వాళ్ళు దేవుడు చెప్పినవన్నీ తూచా తప్పకుండా చేశారు. హల్లెలూయా. అంటే వాళ్ళ వంతుగా వాళ్ళు ఏం చేయాలో దేవుడు చెప్పిన మాటకి లోబడి విధేయత చూపించి
ఆయన చెప్పిన విధానంగా ఆ కట్టడలను, ఆ విధులను, ఆ ఆజ్ఞలను పాటించారు. సో ఆ తర్వాతనే ఎరుకో ప్రాకారం ఎలా వాళ్ళ చేతికి వచ్చింది అనేది మనం చదివిన లేఖన భాగంలో యెహోషువ గ్రంథంలో మనం చదివిన 6వ అధ్యాయం 20లో చదివాం. హల్లెలూయా. యాజకులు బోర్లు ఊదుతున్నప్పుడు ప్రజల కేకలు వేయడం, ప్రజల కేకలు వేసిన తర్వాత మరి అక్కడ ఆ ఎరుకో ప్రాకారం అనేది కూలడం, ఆ ఎరుకో ప్రాకారం కూలిన తర్వాతనే ఈ ప్రజలందరూ కలిసి వెళ్ళి ఏం చేస్తారంటే ఆ ఎరుకో పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారని రాయబడింది. వారు స్వతంత్రించుకున్నది వెంటనే జరగలేదు. స్వతంత్రించడానికి ముందు ఓడించాల్సిన దాన్ని ఓడించారు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన వాటిని స్వతంత్రించుకోవాలంటే మనం ఓడించాల్సిన శత్రువు ఉంది, శత్రువు ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుడిచ్చిన స్వాస్యాన్ని స్వతంత్రించుకోలేకుండా అడ్డుగా ఉన్న ఆ శత్రువు ఏంటి? హల్లెలూయా. ఆ శత్రువు అక్కడ మనం చూసినట్లయితే ఎరుకో. హల్లెలూయా. ఎరుకో ప్రాకారం. హల్లెలూయా. సో ఎరుకో ప్రాకారం వాళ్ళకు అడ్డుగా ఉన్న శత్రువు. మరి ఇక్కడ చాలా మంది జీవితాల్లో ఏంటి, దేవునికి ఇచ్చిన స్వాస్యాన్ని ఉద్యోగ రూపంలో, వివాహ రూపంలో, గర్భఫల రూపంలో, పరిచర్య రూపంలో, ఆరోగ్య రూపంలో, ఆర్థిక రూపంలో, భౌతిక ఏ రూపంలో పొందుకోకుండా ఆటంకపరుస్తున్న శత్రువు ఏంటి? హల్లెలూయా. ఒకవేళ నిజంగానే అపవాది క్రియలు ఉండి ఉండవచ్చు, లేదా పితరుల నుంచి శపించబడిన విధానాలు, శపించబడిన పద్ధతులు, శపించబడిన జీవితం, శపించబడిన సంస్కృతి, ఆచారాలు కూడా ఆ తరాలను వెంటాడుతూ అవి ఎరుకో ప్రాకారాలుగా ఉన్నాయేమో. హల్లెలూయా. ఎరుకో ప్రాకారం అని శపించబడిన పట్టణం. అది గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎరుకో అంతటిని మనం చూసినట్లయితే అది శపించబడింది. అలాగే ఈరోజు చాలా మంది జీవితాల్లో ఏవో రక పితరుల శాపాలు 10 తరాల నుంచి వెంటాడుతూ వచ్చినవి, లేదంటే వ్యక్తిగతంగా వాళ్ళు చేసినవి, వాళ్ళ పితరులు చేసినవి, వాళ్ళ తల్లిదండ్రులు చేసినవి అలాగే నిలిచిపోయి ఉండడం వల్ల అవి ఎవరు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో విరగొట్టకుండా నిలిపివేసుకుని ఉండడం వల్ల వారి జీవితాల్లో దేవుడిచ్చిన శ్వాసను స్వతంత్రించుకునే స్థితికి, స్థాయికి అధిగమించి వెళ్ళలేకపోతున్నారు. హల్లెలూయా. అక్కడ మనం చూసినట్లయితే ఎరుకో ప్రాకారాన్ని కూల్చడానికి వాళ్ళు చేసిందల్లా దేవుడు చెప్పిన విధానాలని తూచా తప్పకుండా పాటించడం, ఆరాధన చేయడం. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఎంతమంది ఆరాధన అలా చేయగలుగుతున్నారు? ఆరాధన పాటలు పాడడం అని కదా ఇక్కడ నేను చెప్పేది. వాళ్ళు కనెక్ట్ అయ్యారు, దేవుని ఆత్మతో కనెక్ట్ అయ్యారు, దేవుడి మాటలతో కనెక్ట్ అయ్యారు, దేవుడితో ఆ విధానాలతో కనెక్ట్ అయ్యారు, దేవుడి పద్ధతులతో అన్ని విధాలుగా కనెక్ట్ అయ్యారు. అది వర్షిప్ అంటే. హల్లెలూయా. పూర్తిగా ఆయనతో ఏకీభవించే స్థాయికి, పూర్తిగా ఆయన చిత్తానికి విధేయత చూపించే స్థాయికి, పూర్తిగా ఆయన చెప్పిన విధంగా నడిచే స్థాయి ఆరాధించడం. ఒక వ్యక్తి ఆరాధన అంటే అది. హల్లెలూయా. మరి ఇక్కడ వాళ్ళు అలాగే చేశారు దేవుడు చెప్పినట్లుగా. ఎరుకో ప్రాకారం పట్టబడడానికి ముందు దాన్ని ఓడించే విధానం వాళ్ళు తెలుసుకున్నారు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఒకవేళ కొంతమంది జీవితంలో వాళ్ళ శరీరమే వాళ్ళకి ఒక ఎరుకో ప్రాకారంగా ఉంది, వారు అధిగమించలేనిదిగా అక్కడ కనిపెడుతూ ఉంటది. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో వారికి ఎరుకో ప్రాకారంగా వాళ్ళ కుటుంబాలు ఉండొచ్చు, వాళ్ళ కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, అవిశ్వాసంగా ఉన్న వాళ్ళు, లోకంలో జీవించేవాళ్ళు, పాపంలో జీవించేవాళ్ళు, లోక ఆశల్లో బ్రతికేవాళ్ళు, ఇవన్నీ ఎరుకో ప్రాకారాలుగా వాళ్ళ జీవితాల్లో మనం చూడొచ్చు. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో వాళ్ళకి ఎరుకో ప్రాకారాలుగా ఉండి ఉండవచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఎరుకో ప్రాకారాలుగా ఉండి ఉండవచ్చు, లేదా వారు మాట్లాడుతున్న మాటలే వారి జీవితంలో శపించబడిన వాటిగా, అననుకూలంగా మాట్లాడే మాటలు కూడా ఎరుకో ప్రాకారాలుగా వారు దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకొని కూడా అడ్డగిస్తూ ఉండి ఉండవచ్చు. ఏ రూపంలో అది అడ్డగిస్తుందో ఒకవేళ నీకు సూటిగా తెలియకపోతే దేవుడిని అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో నేను నువ్వు ఇచ్చిన స్వాస్యాన్ని స్వతంత్రించుకోకుండా అడ్డగిస్తున్నటువంటి ఆ ఎరుకో ప్రాకారం ఏంటి దేవా నాకు బయలుపరచు అన్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు అది ఏ రకమైనటువంటి ఆ ఎరుకో ప్రాకారంగా నీ జీవితంలో అడ్డగిస్తూ ఉన్నదో దాన్ని బయలుపరుస్తాడు గ్యారెంటీగా. హల్లెలూయా. సో ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు ఈ ఉదయకాల ఈ యొక్క ఆత్మీయత ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దేవుడిచ్చిన స్వాస్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఓడించాల్సినవి ఉన్నాయి. అక్కడ యెహోషువ టీం అంతా ఇదే ఓడిస్తున్నారు. ఎరుకో ప్రాకారాన్ని పడగొట్టడానికి దేవుడు చెప్పిన విధంగా ఆరాధన చేస్తున్నారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల ఎరుకో ప్రాకారాలు అలాగే నిలబడి ఉంటాయి. కానీ ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ ఎరుకో ప్రాకారాలు కోల్చాలి. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఎరుకో ప్రాకారాలు కోల్చబడాలి. ఓడించాల్సిన వాటిని ఓడిస్తేనే స్వతంత్రించుకోవాల్సిన వాటిని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఓడించాల్సిన శత్రువును మనం ఓడిస్తేనే, అది శరీరం కావచ్చు, లోకం కావచ్చు, పాపం కావచ్చు, అపవాది కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ శత్రువును ఓడిస్తేనే కానీ దేవుడిచ్చే స్వతంత్రతను, దేవుడిచ్చే స్వాస్యాన్ని మనం స్వతంత్రించుకోవడం కుదరదు. హల్లెలూయా.
ఓటమి అనేది అక్కడ ఆ శత్రువుకి రావాలి. అప్పుడు ఆ శత్రువు తరిమివేయబడిన తర్వాత, ఆ శత్రువు ఓడిపోయిన తర్వాతే ఆ శ్వాసను మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. మనం ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అక్కడ ఎరుకో గోడలు కూలిపోయేందుకు దేవుడు ఏ పద్ధతిని ఉపయోగించాడో బైబిల్ మనకి చెప్పడం లేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, అది ఏమైనా ఈ సంఘటన మాత్రం, ఆ ఎరుకో గోడలు కూలిపోవడం, ఆ ఎరుకో ప్రాకారం కూలిపోయే ప్రాకారం, ఆ ఎరుకో గోడలు కూలిపోయే పరిస్థితి మాత్రం, ఆ సంఘటన మాత్రం ఒక అద్భుతమైన క్రియ. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, అలాంటి అద్భుతమైన క్రియలు, ఎరుకో ప్రాకారం కూల్చివేయబడినటువంటి అద్భుతమైన క్రియలు అనేక మంది కుటుంబాల్లో, అనేక మంది జీవితాల్లో ఈ ఆత్మీయ ప్రార్థనలు జరుగుతున్నాయి ఈ రాత్రి. హల్లెలూయా. యేసు నామములో జరుగుతున్నాయి. తన ప్రజల విశ్వాసంతో కలిసి దేవుడు ఏం చేశాడంటే, పనిచేస్తున్న దేవుని మహత్తు అక్కడ కనిపించింది. ఆమేన్. తన ప్రజల విశ్వాసంతో కలిసి దేవుడు అక్కడ పనిచేసిన మహిమను అక్కడ మనం చూడొచ్చు. ఈ రోజు కూడా మనము ఈ ఆత్మీయ ప్రార్థనలో విశ్వాసంతో చేస్తున్న మన ఈ ఆత్మీయ ప్రార్థనలో మన విశ్వాసంతో కలిసి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. అలాగే మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, ఖచ్చితంగా ఆత్మీయ ప్రార్థన చేసినప్పుడు ఆ ఎరుకో ప్రాకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో కూల్చివేయబడుతున్నాయి. హల్లెలూయా. విశ్వాసంతో చేసే ప్రార్థనే ఆ రోజు అక్కడ ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో యెహోషువ బృందంలో వారి విశ్వాసంతో దేవుడు చెప్పినట్టు చేశారు. ఆ పద్ధతిని, ఆ ప్రార్థన, ఆ ఆరాధన, వాళ్ళు ఆ దేవుడు చెప్పిన విధానాన్ని అలాగే దేవుడు కూడా వారి విశ్వాసంతో కలిసి పనిచేశాడు అక్కడ. ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, మనం కూడా విశ్వాసంతో చేసే ఏ ప్రార్థన, ఆత్మీయ ప్రార్థన ఖచ్చితంగా ఆయన మనతో కలిసి పనిచేస్తూ అక్కడున్న ఎరుకో ప్రాకారాలు ఎలాగైతే కూల్చివేయబడ్డాయో, ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ఎవరెవరి జీవితాల్లో వారికి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ఎరుకో ప్రాకారాలు ఉన్నాయో, చదువులకు అడ్డంగా ఏ ఎరుకో ప్రాకారం ఉందో, ఉద్యోగాలకు అడ్డంగా ఏ ఎరుకో ప్రాకారం అడ్డంగా ఉందో, వివాహాలకు అడ్డుగా ఏ ఎరుకో ప్రాకారాలు అడ్డుగా ఉన్నాయో, పరిచర్లకి అడ్డుగా ఏ ఎరుకో ప్రాకారాలు అడ్డుగా ఉన్నాయో, ఆర్థిక పరిస్థితులకు అడ్డుగా ఏ ఎరుకో ప్రాకారాలు అడ్డుగా ఉన్నాయో, అనారోగ్యాలకి ఏ ఎరుకో ప్రాకారాలు అడ్డుగా ఉన్నాయో, ఈ రాత్రి కలిసి ఆత్మీయ బ్రదర్ సుగ్రీస్తున్నా మమ్మల్ని సుగ్రీస్తు రక్తంలో సుగ్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా కూలిపోతున్నాయి అని చేస్తున్నాము. మనం నమ్మాలి. ఎందుకంటే దేవుడు అక్కడ ఇచ్చిన విజయం మన జీవితాల్లో కూడా అనుగ్రహించి ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. వారు కూడా అదే విధంగా విజయాన్ని పొందుకోవడం మనం అక్కడ చూడొచ్చు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, శత్రువును ఓడించి, శత్రువు చేతిలో ఉన్నటువంటి దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని మనం ఇప్పుడు స్వతంత్రించుకుంటున్నాం. అవును, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని మనమే స్వతంత్రించుకోవాలి. వాటిని ఓడించి, వాటి క్రియలను ఓడించి, వాటి పద్ధతులు, శత్రువు రకరకాల పద్ధతులు ఉపయోగిస్తాడు, రకరకాల క్రియలు ఉపయోగిస్తాడు, రకరకాల చిత్తులు మన ఆలోచన వ్యక్తిత్వం. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఆలోచన విధానం చేత వారిని ఓడించవచ్చు. యెహోషువ గ్రంథం 8:24 కూడా సార్ చదువుదాం. 8:24లో వీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇజ్రాయేలీలు వారిని చంపుట చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడొకడు లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరూ హాయి వద్దకు తిరిగి వచ్చి దాని కత్తివాతను నిర్మూలం చేసిరి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ దేవుడు వారికి హాయి మీద, ఇంతకుముందు మనం ఈ ఎరుకో పట్టణం మీద దేవుడు ఎలా విజయం ఇచ్చాడో మనం విన్నాం. ఇప్పుడు హాయి పట్టణస్తుల మీద, హాయి పట్టణం మీద ఎలా విజయం ఇచ్చాడు అక్కడ రాయబడి ఉంది. అక్కడ పొలాల్లో, ఎడారి ప్రాంతంలో వాళ్ళని తరిమిన హాయి కాపురస్తులందరినీ కూడా ఇజ్రాయెల్ వారు చంపివేశారంట. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంతేకాదు వాళ్ళంతా నాశనమయ్యే వరకు వాళ్ళు ఖడ్గం పాలయ్యారంట. ఆ తర్వాత ఇజ్రాయెల్ వారంతా హాయికి తిరిగి వచ్చి ఖడ్గంతో దాన్ని నాశనం చేశారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ పరిస్థితుల్లో ఎలాంటి శత్రువు దాడి చేస్తున్నప్పటికీ హాయి పట్టణం లాంటి శత్రువులు ఇజ్రాయెల్ ప్రజల్ని వారి పొలాల్లో తరిమారు, వారి ఎడారి ప్రాంతాల్లో తరిమారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వారిని చంపేసే పరిస్థితిని దేవుడు వాళ్ళకి అప్పగించాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే చూడండి, వాళ్ళు ఏ రకంగా ఇజ్రాయెల్ ప్రజల్ని తరిమినా ఇప్పుడు ఇజ్రాయెల్ వారిని చంపుట. హల్లెలూయా. వాళ్ళు శత్రువులు తరిమితే ఇజ్రాయెల్ ప్రజలు పిరికి వాళ్ళుగా పారిపోలేదు. హల్లెలూయా. తరుముతాడు, శత్రువు తరుముతాడు. మాటల ద్వారా తరుముతాడు, చూపుల ద్వారా తరుముతాడు, క్రియల ద్వారా తరుముతాడు. శత్రువు అనేక రకాలుగా అనేక పద్ధతులు ఉపయోగించి తరుముతూ ఉంటాడు, అనేక స్థితిగతుల్లో తరుముతూ ఉంటాడు, భయం రేకెత్తించి తరుముతూ ఉంటాడు,
పిరికితనంతో తరుముతూ ఉంటాడు. రకరకాలుగా తరిమే పద్ధతులు శత్రువుకు ఉన్నాయి, సాతానుకు ఉన్నాయి. ఆమె కానీ దేవుని ప్రజలు, అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు, ఆ హాయి ప్రజలు తరుముతుంటే పారిపోయారా? హల్లెలూయా. వారిని చంపేశారని రాయబడి ఉంది అక్కడ. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఏ పరిస్థితి ద్వారా శత్రువు తరుముతున్నాడు, ఏ స్థితిగతుల ద్వారా హాయి పట్టణస్థుల వలె శత్రువు తరుముతున్నాడు. ఆమె వారిని పొలాల్లో తరిమాడని రాయబడి ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ప్రతి స్థితిగతుల్లో వాడు తరిమాడని రాయబడి ఉంది. ఎడారి ప్రాంతంలో తరిమాడని రాయబడి ఉంది. ఎక్కడ కుదురుగా శత్రువు చాలా మంది జీవితాల్లో రకరకాలుగా తరుములాడుతూ ఉంటాడు. మనశ్శాంతి లేకుండా చేయాలని చూస్తాడు, నెమ్మది లేకుండా చేయాలని చూస్తాడు. ఏంటంటే వాడు తరిమి 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 తరిమిని ఆ దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోకూడదని దేవుని ప్రజలకి పిరికితనాలతో కొంతమందిని తరుముతూ ఉంటాడు, భయాందోళనతో కొంతమందిని తరుముతూ ఉంటాడు, అనారోగ్యాలతో కొంతమందిని తరుముతూ ఉంటాడు, ఆర్థిక పరిస్థితులతో కొంతమందిని తరుముతూ ఉంటాడు, కొంతమందిని ఈ లోక సంబంధమైన విషయాలతో తరుముతూ ఉంటాడు, రకరకాలుగా తరుముతాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఆ రోజు ఏదైనా తోటలో ఆదాం అవ్వని ఎలా తరుముకుంటూ వచ్చాడు? అబద్ధాలతో తరుముకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అబద్ధం చేత దేవుడి సన్నిధిలో వాళ్ళ ఆజ్ఞను అతిక్రమింప చేసి అక్కడి నుంచి దేవుడే వారిని తరిమేసేలా చేశాడు. శత్రువు ఆలోచన విధానాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, పసిగట్టినట్టయితే, వాడి అబద్ధాలకి దేవుని ప్రజలు ఏమాత్రం లోబడక సత్యంతో జయించడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువులాగా ఈవెన్ 40 రోజులు 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువుని సాతాను శోధించడానికి వచ్చినప్పుడు తరుముతామని, ఇలాగే మరి యేసుక్రీస్తు ప్రభు శత్రువునే తరిమాడు సత్యం ద్వారా, దేవుని వాక్కు చేత. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక విధాలుగా సాతాను తరుముతా ఉంటాడు, అనేక పద్ధతుల్లో తరుముతా ఉంటాడు. దేవుని ప్రజలు దేవుడు ప్రజలకు ఇచ్చిన శ్వాసాన్ని స్వతంత్రించుకోకుండా సాతాను అక్కడి నుంచి వాళ్ళు తరిమేయాలనుకోండి. ఏదైనా తోట దేవుడు ఆదామావుకి ఇచ్చిన శ్వాస. హల్లెలూయా. ఆ శ్వాస నుండి తరిమేయాలనేది సాతాను యొక్క పన్నాగం. అందుకోసం ఆ తరుములాట కోసం ఆ ఏదైనా తోటలోకి అబద్ధంతో ఎంటర్ అయ్యాడు. ఆ అబద్ధాన్ని అవ్వ నమ్మేలా చేశాడు, ఆజ్ఞ అతిక్రమించి ఇద్దరు పాపంలో పడేలా చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళిద్దరిని తరిమేశాడు. తరుముకుంటే ఎలా వచ్చాడు చూడండి సాతాను, దేవుడి చేతనే తరిమివేయబడేలా చేశాడు. హల్లెలూయా. వాడి యొక్క లక్ష్యం అది. హల్లెలూయా. దేవుడికి విరోధంగా జీవించేలా చేయడం సాతాను తరుములాట దేవుని ప్రజల జీవితాల్లో. దేవుని చిత్తానికి విరోధంగా, దేవుని ఆలోచనలకు విరోధంగా, దేవుని తలంపులకు విరోధంగా, దేవుని ఉద్దేశాలకు విరోధంగా దేవుని ప్రజల్నే జీవింపచేసేలా చేసి వాడి మాయ మాటల చేత, అబద్ధాల చేత, వాడి కుయుక్తుల చేత, కుతంత్రాల చేత దేవుని ప్రజల్ని ప్రలోభపెట్టి లోపరుచుకొని వాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మేలా చేసి ఆ మోసంలో పడిపోయేలా చేసి అలా తరుముకుంటూ వస్తాడు శత్రువు. హల్లెలూయా. ఇది మనం గమనించాల్సిన విషయం, ఇది మనం వివేచించాల్సిన సత్యం. హల్లెలూయా. ఆ అవ్వ ఆ సత్యంలో పడిపోయింది, తను తన భర్తకి, అలాగే ఇరువురు కూడా ఆ సత్యంలో పడిపోయి, అబద్ధంలో పడిపోయి ఆఖరికి దేవుడే వారిని తరిమేసేలా చేసుకున్నారు. అంటే ఇక్కడ శత్రువు పన్నాగంలో వాళ్ళు పడ్డారు, శత్రువు ఉచ్చులో వాళ్ళు పడిపోయారు. చాలా మంది జీవితాలు ఈ రోజు అలాగే ఉన్నాయి. దేవుడి చేతే తరిమి వేయబడే పరిస్థితికి శత్రువు ఎప్పుడు దేవుని ప్రజలు తీసుకురావడం, తరమడం ఆ శత్రువుపై. హల్లెలూయా. ఎక్కడైనా సరే, ఏ విషయంలోనైనా సరే, ఆదికాండం ప్రారంభంలోనే దాని చరిత్ర అంతా దేవుడు స్పష్టంగా మనకు చూపిస్తున్నాడు. మనం గ్రహించాలి. హల్లెలూయా. వాని ప్లాన్ ఏంటో గ్రహించాలి. శత్రువు ఎందుకు వస్తున్నాడు అంటే నిన్ను తరుముతాకు వస్తున్నాడు. నిన్ను దేవుడి చేతే తరిమి కొట్టేలా, దేవుడిచ్చిన స్వాస్థ్యంలోనే నేను గెంటి వేయడానికి, ఆ ఏదైనా తోటలో నువ్వు ఉండకూడదు అనేది శత్రువు ఆలోచన. సో అక్కడి నుంచి తరిమి వేయబడాలంటే అది ఎవరిచ్చారు? ఏదైనా తోట దేవుడు ఆదాముకి దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన దానిలోని శత్రువు తరిమి వేయలేడు, కానీ దేవుడిచ్చిన దానిలోండి దేవుడే తరిమేసేలాగా మాత్రం చేయగలడు. ఆమె. సో ఆదాము చేశాడు కాబట్టి అక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. వాడి స్వాస్థ్యం కాదది, అది దేవుడిది. ఆ స్వాస్థ్యంలో ఉండి ఇప్పుడు దేవుని ప్రజలు తరిమి కొట్టాలంటే దేవుడికి విరోధమైన పాపం ఏదో ఒకటి వాళ్ళు చేయాలి. దేవుడి చిత్తంలో లేని తలంపులు, దేవుడి చిత్తంలో లేని ఆలోచనలు, దేవుడి చిత్తంలో లేని ఉద్దేశాలు, ఆ ప్రవర్తన కనబరిస్తే దేవుడు కోపం వస్తుంది. ఖచ్చితంగా దేవుడికి ఏంటేస్తాడు, వాళ్ళని తరిమేస్తాడు అనేది శత్రువుకి, సాతానికి బాగా తెలుసు. హల్లెలూయా. సో ఇలాంటి పన్నాగాలు చాలా మంది జీవితాల్లో అపవాది ఉపయోగించి దేవుడి సన్నిధిలోని వెళ్ళగొట్టడమే కాకుండా వారి జీవితాలు నాశనానికి నడిపిస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో ఇలా ఆ రోజు అవ్వలాగా ఓడిపోయే జీవితం ఈ రోజు దేవుడు మనకి ఇవ్వాల క్రీస్తునందు.
కాబట్టి మనం ఏం చేయాలంటే శత్రువు దాడి ఎటు నుంచి ఏ రూపంలో వస్తుందో, ఏ ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, క్రియలు, ప్రవర్తనలు ఎవరి ద్వారా వస్తున్నా మనం అనుమతించకుండా, మన జీవితాల్లోకి ఎంటర్ అవ్వకుండా, దేవుడు మనకిచ్చిన శ్వాసాలను శత్రువు దోచుకోకుండా, మనల్ని దేవుడి చేత తరిమి కొట్టే పరిస్థితికి నడిపించబడకుండా ముందుగానే మెలుగు కలిగి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారిలాగా దేవుని శక్తిగల వాక్యం ద్వారా శత్రువును మనమే తరిమి కొట్టాలి. ఆమె 3 విధాలుగా యేసుక్రీస్తు ప్రభువుని సాతాను శోధించాడు. 40 రోజుల ఉపవాసాలు అయిపోయి ఆయన ఆకలి కొన్నప్పుడు 3 విధాల శోధనలు కూడా యేసుక్రీస్తు ప్రభు శత్రువుని దేవుని శక్తిగల వాక్యం ద్వారానే ఎదిరించి తరిమేశాడు. ఆ తర్వాత అపవాది ఆయన వదిలి వెళ్ళిపోయింది అని రాయబడింది. ఆమె అంటే తరిమి కొట్టబడేది అంతే. యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యం ద్వారా తరిమి కొట్టాడు. శక్తిగల వాక్యం ద్వారానే శత్రువును మనం తరిమి కొట్టగలం. మరి ఏ ఆయుధం లేదు ఇక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో మనకి దేవుడిచ్చిన స్వాస్యాన్ని మనం వాడిని ఓడించాల్సిన విధంగా ఓడించే మనకి ఇవ్వబడిన స్వాస్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆ రోజు అవ్వకి దేవుని సత్యం ద్వారా ఆ సత్యాన్ని అబద్ధం అంటే అపవాది చెప్పిన అబద్ధం జయించాలనే స్థితి ఆమెకి లేదు. ఆ జ్ఞానం ఆమెకి లేకుండా పోయింది. కానీ ఈరోజు మనకి దేవుడు పుష్కలంగా ఆయన సత్యాన్ని పెడుతున్నాడు. పుష్కలంగా ఆయన సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు అన్ని వైపుల నుంచి. సో మనం మాత్రం ఆ శత్రువుని ఈజీగా జయించడానికి కావాల్సిన రీతిలో సంసిద్ధులై ఉండాలనే ఆ విధంగా శత్రువుని జయించి దేవుడు మనకిచ్చిన స్వాస్యాల్ని వాడు ఆక్రమించుకోకుండా తరిమి కొట్టాలి. మనకి ఇవ్వబడిన స్వాస్యాల్ని మనం స్వతంత్రించుకోవాలి. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్కు. హల్లెలూయా. సో హాయి ప్రజలైనటువంటి వారు వారిని తరిమినప్పుడు పొలాల్లో కానీ ఎడారి ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వారిని తరిమినటువంటి హాయి ప్రజలందరినీ చంపేశారు కత్తివాత. హల్లెలూయా. మనం కూడా తరిమిన శత్రు క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అక్కడ వారి హాయి ప్రజలందరినీ కత్తివాత కూల్చిన తర్వాత మిగిలిన వాడు ఒక్కడునూ లేకపోయాడంట. హల్లెలూయా. చంపుట చాలించిన తర్వాత ఎవరు లేరు, అందరూ చనిపోవడం జరిగింది, అందరిని ఓడించడం జరిగింది, అందరినీ నాశనం చేయడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రోజు ఏ తరం నుంచి నీకు ఏ శత్రువు తరుముకుంటా వస్తున్నా, హల్లెలూయా, ఏ తరం నుంచి శత్రువు ఏ పరిస్థితి ద్వారా తరుముకుంటూ వస్తూ ఆశీర్వాదాన్ని అడ్డగిస్తున్నా, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని స్వతంత్రించకుండా చేస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఆ తరుముతున్న శత్రు క్రియలన్నీ కూడా నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. ఈ రోజు అవి పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. పూర్తిగా లయపరచబడుతున్నాయి యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఒక్కడు కూడా మిగిలి లేడంటే అందరిని చంపేయడం జరిగింది. ఈరోజు ఏ శత్రు క్రియలు కూడా మనకి ఏ రూపంలో కూడా దాడి చేయకుండా అన్ని పరిస్థితులు సద్దుమణిగేలాగా ఈ ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, బిడ్డల పరంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా ఏ రూపంలోనైనా సరే, భౌతికంగా, ఏ ఆరోగ్యపరంగా ఏ రీతిలో కూడా దాడి చేయకుండా దాడి చేసిన తరిమిన పరిస్థితులన్నీ కూడా నాశనం చేయబడుతున్నాయి. ఆ శత్రుక్రియలని లయపరచబడుతున్నాయి యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. మనం ఆత్మీయత ప్రార్థన చేస్తుండగా ఆ పరిస్థితులను మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. వాళ్ళు హాయి వద్దకు తిరిగి వచ్చి దాని కత్తివాతన నిర్మూలన చేశారు. ఆమె పూర్తిగా. హల్లెలూయా. సగం సగం కాదు. హల్లెలూయా. ఏదో కొంత చంపేసి వదిలేయడం కాదు, పూర్తిగా హతం చేశారు. ఆమె ఈ రోజు ఈ ఆత్మీయత ప్రార్థన శత్రు క్రియలన్నీ కూడా పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి, పూర్తిగా నిర్వీర్యం చేయబడుతున్నాయి. యేసుక్రీస్తు నామములో పూర్తిగా లయపరచబడుతున్నాయి. హాయి ప్రజల్ని, ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగైతే యెహోషువ టీం అంతా నాశనం చేశారో అలా ఈరోజు దేవుని ప్రజలైనటువంటి వారు ఆత్మీయ ప్రార్థన చేస్తుండగానే నిన్ను తరుముతున్నటువంటి పరిస్థితులు, ఇంతకుముందు నిన్ను ఎక్కనివ్వకుండా చేస్తున్న ఎరుక ప్రాకారాలు కూలిపోయినట్లుగా ఇప్పుడు నిన్ను తరుముతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఓడించబడమే కాకుండా, నాశనం చేయబడమే కాకుండా, హతం చేయబడమే కాకుండా, ఇక అవి ఏవి మరలా నీకు మిగిలి ఉండడం అనేది లేచి మరలా నీ మీద పని చేయకుండా పూర్తిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నిస్సత్తు చేయబడిన ఆ తరుముతున్న పరిస్థితులన్నీ నిర్వీర్యం చేయబడి ఉన్నాయి యేసుక్రీస్తు నామములో. ఆమేన్. మనం నమ్మాలి వాక్యాన్ని. హల్లెలూయా. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి విజయం, దేవుడు తనిచ్చిన స్వాస్థ్యాన్ని, హాయి పట్టణాన్ని కూడా ఇజ్రాయెల్ ప్రజలు పట్టుకున్నారు. ఎరుకో పట్టణాన్ని కూడా, ఆ పట్టణాన్ని కూడా ఇజ్రాయెల్ ప్రజలు పట్టుకున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి పట్టణాలు చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 28 కూడా చదువుదాం. 10:28.
ఆ వచనాన్ని మనం ఆ దినమున యెహోషువ మక్కా మక్కేదాను పట్టుకుని దాని రాజుని కత్తివాతను అతను చేసెను. అతను వారిని దానిలో ఉన్న వారందరినీ నిర్మూలన చేసెను. యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజును చేసెను. రాజునకు చేసిన గట్టిగా ఆమేన్ చెప్తాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే హల్లెలూయా, ఈ యొక్క మక్కేదాన్ కూడా ఈ యొక్క రాజును కూడా అతను ఏం చేశాడంటే యెహోషువ చంపడం జరిగింది, కత్తివాత హతం చేయడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు చెప్పిన ప్రతి ఒక్కరిని యెహోషువ నాశనం చేసి ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు చెప్పిన ప్రతి ఒక్కరిని అతను కొల్లగొట్టడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా శత్రు క్రియలనేవి లేకుండా పూర్తిగా నాశనం అయిపోయి ఓడించబడి దేవుడు మనకిచ్చిన స్వాస్యాలు యెహోషువ టైంలో ఎలా వారు స్వతంత్రించుకునేలా చేశాడో అలా మనకు కూడా స్వతంత్రించుకునేలాగా దేవుడు నడిపిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆ రోజున యెహోషువ మక్కేదాన్ని పట్టుకుని దాని రాజుని కత్తిపాలు చేశాడు. ఆ ఊరిని దానిలో ఉన్న అందరినీ సర్వనాశనం చేశాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఒక్కరిని కూడా మిగల్చలేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అతను యెరికో రాజుకి ఎలా చేశాడో మక్కేదాన్ రాజు కూడా అలాగే చేశాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ వచనంలో మనం చూసినట్లయితే అందరినీ సర్వనాశనం చేశాడని ఉంది అక్కడ. హల్లెలూయా. ఎవ్వరూ మిగలలేదని రాయబడి ఉంది అక్కడ. ఆమె అంటే ఇవి పదే పదే ఎందుకు కనిపిస్తున్నాయి ఈ మాటలు? అందరినీ సర్వనాశనం చేశాడు, ఎవరు మిగలలేదనే మాట పదే పదే ఎందుకు అర్థాలను ఇస్తున్నాయి, కనబడుతున్నాయి అంటే ఇందులో ఇజ్రాయెల్ వారు దేవుని స్పష్టమైన ఆజ్ఞను అక్షరాల పాటిస్తున్నారన్నమాట. ఏంటి దేవుడి యొక్క ఆజ్ఞను స్పష్టంగా వాళ్ళు పాటించింది అక్కడ? ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 2:16 ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయం 2:16. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతం చేయవలెను, వారిని నిర్మూలన చేయవలెను, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు. అలాగే 16వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుకున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనం చేయదు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు. ఎలయనగా అది నీకు ఉరియగును. ద్వితీయోపదేశ కాండంలో 20వ అధ్యాయంలో 16 నుంచి 18 వచనాలు కూడా ఒకసారి మనం చదువుదాం. 20వ అధ్యాయంలో 16 నుంచి 18. ఈ జనములు పురములు గాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురము మాత్రమే ఇలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వస్థముగా నీకు ఇచ్చున్న ఈ జనములు పురములలో ఊపిరిగల దేవుని బ్రతికనీయకూడదు. మీరు అనగా హిత్తీయులు, మోయాబీయుల వారు, కనానీయులు, పెరిజీలు, హివీలు, యెబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త రీతిగా చేసి మీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేయుటకు వారు మీకు నేర్పింపబడినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు నిర్మూలన చేయవలెను. గట్టిగా ఆమేన్ చెప్దాం. సో దేవుడిచ్చిన ఆ ఆజ్ఞను, స్పష్టమైన ఆజ్ఞను అక్షరాల వారు పాటించారు. దేవుడు అంటే భయభక్తులు లేని కఠినులు, పశ్చాత్తాపం లేని వారైన ప్రజలను నాశనం చేయవలసిన సమయం వచ్చింది. హల్లెలూయా. ఆ యెరికో పట్టణాన్ని ఎందుకు దేవుడు నాశనం చేయమన్నాడో తెలుసా? ఆ హాయి పట్టణాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయమన్నాడో తెలుసా? ఆ యెరికో పట్టణంలో ఉన్న వాళ్ళు, ఆ హాయి పట్టణంలో ఉన్నవారు, ఈ మక్కేదాన్ రాజు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజలు కూడా దేవుడు అంటే భయభక్తులు లేని కఠినాత్ములు. గట్టిగా ఆమేన్ చెప్తాం. దేవుడు అంటే భయభక్తులు లేని కఠినులు, పశ్చాత్తాపం లేనివారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆ కఠినాత్ములని, ఆ పశ్చాత్తాపం లేనటువంటి వారిని పూర్తిగా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజే కాదు, ఈ రోజుల్లో కూడా, ఈ టైంలో కూడా, ఈ తరాల్లో కూడా దేవుడు అంటే భయభక్తులు లేకుండా, పశ్చాత్తాపం కలగకుండా ఉన్నటువంటి వారిని ఆయన నాశనం చేసే తీరతాడు, నిర్మూలన చేసే తీరతాడు, లయపరిచే తీరతాడు, పూర్తిగా నిర్మూలన చేస్తాడు. ఎందుకంటే ఆయన శత్రువుని నీకిచ్చిన స్వాస్యాన్ని స్వతంత్రించుకోననేవాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. నీకు ఇచ్చిన స్వాస్యాన్ని ఏమాత్రం కూడా శత్రువు తీసుకోవడానికి ఆయన ఒప్పుకోడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అది నీకివ్వబడిన స్వాస్యం, అది నీది, దానిలోకి శత్రువు రావడానికి వీల్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు.
శత్రుక్రియలు పనిచేయడానికి వీల్లేదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ శత్రుక్రియలను లయపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, పూర్తిగా లయపరచడానికి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ శత్రు నీకిచ్చిన దేవుడిచ్చిన శ్వాసాన్ని స్వతంత్రించుకోకుండా హాయి రాజుని వాళ్ళు పట్టుకున్నట్లుగా, హాయి పట్టణాన్ని పట్టుకున్నట్లుగా, ఆ ఇరుకో పట్టణాన్ని పట్టుకున్నట్లుగా, మక్కేదాన్ రాజుని పట్టుకున్నట్లుగా ఈరోజు నిన్ను తరుముతున్నటువంటి పరిస్థితులు, నీకు ఎక్కలేనంత ఎత్తైన ప్రాకారంగా అనిపిస్తున్న ఎరుకో ప్రాకారాలు, అలాగే ఈ మక్కేదాన్ లాగా ఈ నిన్ను తరుముతున్న దేవుడు అంటే భయభక్తులు లేకుండా కఠినులుగా ఉంటూ పశ్చాత్తాపం లేని వారి మధ్యలో నలిగిపోతున్నట్లయితే దేవుడు వారిని నాశనం చేసే సమయం వచ్చింది అంటున్నాడు. ఆ పరిస్థితులను నాశనం చేసే సమయం వచ్చింది, ఆ స్థితిగతులను నాశనం చేసే సమయం వచ్చింది, ఆ శత్రు క్రియలను లయపరిచే సమయం వచ్చిందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. లేవియ కాండంలో మనం చూడొచ్చు 18వ అధ్యాయం 24లో ఒక మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లేవియ కాండం 18:24 ఏమనుందంటే, వీటిలో దేని వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుతున్న జనములు నా గట్టిగా ఆమేన్ చెప్దాం. కాబట్టి ఎరుకో పట్టణంలో అపవిత్రత ఉంది, హాయి పట్టణంలో అపవిత్రత ఉంది, మక్కేదాన్ రాజున్న పట్టణం, ఆ పట్టణం అంతా అపవిత్రతతో అలమటిస్తా ఉంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆది కాండంలో కూడా మనం చూడొచ్చు 6వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా దేవుడు ఎందుకు ఆ పట్టణాలను నాశనం చేయమన్నాడో మనం చూడొచ్చు. హల్లెలూయా. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షవాదులను భూమి మీద నుండకుండా తుడిచివేదను. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నంది ఉన్నాను. ఆమేన్. ఎందుకని? హల్లెలూయా. ఆ ప్రజలు దేవుడి దృష్టికి చెడుగా నడిచారు. చెడుగా నడుస్తున్న ప్రజలు చూసి దేవుడే అంటున్నాడు, సంతాపం నేను వారిని పూర్తిగా నిర్మూలన చేయాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. కాబట్టి ఎరుకో పట్టణాన్ని అంతా నాశనం చేశాడు, హాయి పట్టణాన్ని అంతా నాశనం చేయించాడు, ఆ మక్కేదాన్ రాజున్న పట్టణాన్ని అంతా నాశనం చేయించాడు ఆయన. హల్లెలూయా. ఆది కాండంలో 15వ అధ్యాయంలో 16వ వచనం కూడా ఒకసారి మనం చదివినట్లయితే 15:16 అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని చెప్పాను. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఎన్ని తరాల వరకు ఉంటుందో అక్కడ మనం చూడొచ్చు. ప్రజలు చేసిన పాపాలకి, కఠినమైన హృదయాలకి, అలాగే పశ్చాత్తాపం లేని హృదయాలకి దేవుడు శిక్షణ వేస్తానంటున్నాడు. అందుకే ఎరుకో పట్టణం అంతా నాశనం అవడానికి కారణం, హాయి పట్టణం అంతా నాశనం అవడానికి కారణం. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను ఎక్కనివ్వకుండా చేస్తున్న ఎరుకో ప్రాకారాలు ఏవైతే ఉన్నాయో, నిన్ను తరుముకుంటూ వస్తున్నటువంటి హాయి పట్టణాలు ఏవైతే ఉన్నాయో, నిన్ను ఏ విధంగా చూసినా సరే దేవుని ఎడల భయభక్తుల్లోకి నడిపించబడి ఏ ప్రజలు అడ్డగిస్తున్నారో మక్కేదాన్ రాజులాగా, అవన్నీ కూడా నదుల యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో పూర్తిగా కొల్లగొట్టబడి నాశనం చేయబడితేనే ఏ రూపంలో దాడి చేస్తున్నా. గట్టిగా ఆమేన్ చెప్పు. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ రోజు దేవుడు నీకిచ్చినటువంటి ఆ యొక్క స్వాస్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ముందు శత్రువుని ఓడించాలి. శత్రువుని ఓడించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ శత్రువుని ఎలా ఓడించాలంటున్నాడు? మనం చదివినటువంటి యెహోషువ గ్రంథంలోనే 10వ అధ్యాయంలో 39వ వచనం ఒకసారి చదువు. 10:39 దాని రాజును దాని సమస్త పుర్రములను పట్టుకుని కత్తివాతను హతము చేసి నిర్మూలన చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు దాని రాజునకు చేసినట్లు అతడు దెబీరుకు దాని రాజునకు చేసెను. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏం చేశాడో చూడండి. అతను కూడా అక్కడ హల్లెలూయా ఏ విధంగా అక్కడ ఆ కఠినాత్ములను, ఆ పశ్చాత్తాపం లేని వారిని, దేవుడి భయభక్తులు లేని వారిని నాశనం చేసేసాడో దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇటువంటి పరిస్థితులు ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్నా సరే ఆ శత్రుక్రియలు నాశనం చేయబడుతున్నాయి, ఆ శత్రుక్రియలు లయపరచబడతాయి. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించెను, వీరు వారిని హతం చేసి మహాసీదోము వరకును మిశ్రపోత్మాయిము వరకును తూర్పు వైపున మిస్పాలోయ వరకు వారిని తరిమి నిశ్చయముగా చంపిరి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎలాంటి విజయం దేవుడు ఇచ్చాడో చూడండి. హల్లెలూయా. అక్కడ కూడా మనం చూడొచ్చు, ఇజ్రాయెల్ చేతికి శత్రువులను అప్పగించాడు.
ఈ రోజు దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్యాలు మనం స్వతంత్రించుకోవడానికి మన చేతికి ఆ శత్రువుని అప్పగిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆ శత్రువుని మనకు అప్పగించడమే కాకుండా ఇజ్రాయెల్ ప్రజలు వారిని హతము చేసి ఎక్కడికి వారిని ఏ లోయ వరకు పంపించి, అంటే చూడండి అక్కడ మహాసీదోను వరకును, మిస్రే పోత్మాయి వరకును, తూర్పు వైపున ఉన్న మిస్పే లోయ వరకు వారిని తరిమి విశేషంగా చంపిరంట. పురనివాసులు వెళ్ళగొట్టారు. ఆమె చెప్తాం. పురనివాసులు అన్య జనులు. గట్టిగా ఆమె చెప్తాం. మన స్వాస్యాల్లో ఏ శత్రువు నివసిస్తున్నాడో మనల్ని స్వతంత్రించుకోలేకుండా వాళ్ళని ఈ రోజు వెళ్ళగొట్టే అభిషేకంతో పరిశుద్ధాత్మ దేవుడు నింపుతున్నాడు. ఆ రోజు యెహోషువ టీం అంతటిని కూడా ఆ నివాసుల్ని వెళ్ళగొట్టేటువంటి రీతిలో దేవుడు వాళ్ళకి విజయాన్ని అందించాడు. మన స్వాస్యాల్ని శత్రువు నివసించడానికి వీల్లేదు. అది మన ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య విషయాలు, ఆత్మీయ జీవితాలు, పిల్లల జీవితాల్లో దేవుడు మనకిచ్చిన స్వాస్యాలు వాడు ఎంటర్ అవడానికి వీల్లేదు. ఆ పురనివాసులను ఆ రోజు వాళ్ళు ఎలా వెళ్ళగొట్టారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు ఎలా విజయం ఇచ్చాడో. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు, మరోసారి యెహోవాయే వారికి విజయాన్ని చేకూర్చాడు. ఈ రోజు మనకు కూడా యెహోవాయే విజయాన్ని చేకూర్చి నడిపిస్తున్నాడు. మన స్వాస్యాన్ని మనం స్వతంత్రించుకునేలాగా దేవుడు చేసి నడిపిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే అంటున్నాడు, శత్రువు దేవుడు స్వాస్యాన్ని స్వతంత్రించుకోనికుండా ఎక్కడ అడ్డగిస్తున్నాడో వాణ్ణి ఓడించేటువంటి రీతిలో ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ ప్రార్థనలో నడిపిస్తున్నాడు. వాని క్రియలు నిస్సత్తు చేసే రీతిలో 23వ వచనం చదువుదాం. అదే అధ్యాయంలో 11వ అధ్యాయం 23. చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా ఆయన అప్పగించెను. అప్పుడు యుద్ధం లేకుండా దేశము సురక్షితంగా ఉండెను. దేశము సుభిక్షంగా ఉండెను. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రోజు కూడా దేవుడు ఇదే ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మోషేతో చెప్పిన ప్రకారం యెహోషువ దేశాన్నంతా స్వాధీనం చేసుకున్నాడు. ఈ రోజు మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన స్వాస్యాలని మనం స్వాధీనం చేసుకునే రీతిలో మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు. మనం కూడా క్రీస్తు మనకిచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా ఆ దేశాలన్నీ స్వాధీనం చేసుకుని ఉన్నామే. స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకోనికుండా అడ్డగిస్తున్న శత్రువులను మనం ఈ రోజు ఆత్మీయ ప్రార్థనలో వెళ్ళగొడుతున్నాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇప్పటి విశ్వాసులకైతే అంతిమ విశ్రాంతికి ముందు అప్పుడప్పుడు విశ్రాంతి సమయాలు ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనల్ని ఆ విశ్రాంతికి నడిపించేవాడు యెహోషువ కంటే గొప్పవాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. యేసు ప్రభు పోరాడి మన వారసత్వాన్ని మన కోసం సంపాదించాడు. ఆమె ఆ రోజు మనలో ప్రతి ఒక్కరికి అతని భాగాన్ని పంచిపెడతాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. యేసుక్రీస్తు ప్రభువులో మనకు రావాల్సిన భాగాన్ని ఆయన పంచిపెడతాడు. ఆ రోజు యెహోషువ ఎలాగైతే ఆ స్వాస్యాన్ని స్వతంత్రించుకునేలా చేశాడో యేసుక్రీస్తు ప్రభువులో ఈ రోజు మనకు అది ఇవ్వబడి ఉన్నది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయన కూడా అలా పంచి పెడతాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. పుర నివాసులందరినీ వెళ్ళగొట్టి ఆ దేశాన్ని, ఆ ప్రజలందరినీ కూడా అక్కడ ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఆ గోత్రాలు పంచిపెట్టాడు యెహోషువ. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేశమంతా యుద్ధం లేకుండా ఎలా ఉందంట? సుభిక్షంగా, అంటే సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రోజు మన జీవితాల్లో కూడా ఆ యుద్ధాలన్నీ కూడా దేవుడే చేసి మనకు కావాల్సిన నెమ్మదిని ఇస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు హల్లెలూయా. ఆయన మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికెత్తులు మీలో కాలేనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీలు మీ దేవుడిని యెహోవా సన్నిధిని సంతోషించాలని రాయబడింది. ఆమేన్ చెప్దాం. ఈ రోజు దేవుడు మనకి ఎలాంటి స్వాస్థ్యాన్ని ఇచ్చాడో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తులో మనకి ఇవ్వబడిన స్వాస్థ్యం విలువైంది. అలాంటి స్వాస్థ్యం చేత మనల్ని నడిపిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కనాను దేశాన్ని అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యంగా పంచుకొని కనాన్ దేశమున. హల్లెలూయా. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలకి కనాన్ దేశాన్ని ఇచ్చినట్లుగా యేసుక్రీస్తులో మనకి ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ప్రతి స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. దాన్ని స్వతంత్రించుకోనికుండా అడ్డగించే శత్రు క్రియలు ఏవి కూడా మనల్ని, మన కుటుంబాలను ఆటంకపరచకుండా ఈ రోజు అన్ని విషయాల్లో విజయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఆత్మీయత ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు యెహోషువ టైంలో యుద్ధం లేకుండా ఎలా సుభిక్షంగా ఉన్నారో ఆత్మీయత ప్రార్థన మన జీవితాల్లో శత్రు యుద్ధ కాడిని విర్రగొట్టేలా చేస్తుంది. శత్రు తరుములాట నాశనం అయ్యేలా చేస్తుంది. అలాగే కాకుండా ఇంకా అంతేకాకుండా యెహోషువ గ్రంథం 12వ అధ్యాయంలో
7-8 వచనాలు కూడా ఒకసారి మనం చదువుదాం. 12వ అధ్యాయం 7-8. యోర్దానుకు అవతలను అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని సెయ్యూరు వరకు నుండు ఆలాకు కొండ వరకు యెహోషువ ఇశ్రాయేలును జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలుకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యంగా ఇచ్చెను. మాన్యములోను లోయలోను షెఫేల ప్రదేశములోను శరీర ప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను హిత్తీయులు అమోరీలు కనానీయులు పెరిజీలు హవీయులు యెబూసీయులను వారి రాజులను ఇశ్రాయేలు పట్టుకొనిరి. వారెవరనగా యెరికో రాజు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎంతమంది శత్రువులను ఇక్కడ హతం చేసేలా దేవుడు చేశాడో చూడండి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ప్రతి శత్రు క్రియలు, శత్రు దాడి రాత్రి కాల సమయంలో మన స్వాస్యాల్ని ఆక్రమించుకోకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆత్మీయ, శారీరక, మానసిక, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా ఏ స్వాస్యాన్ని మనకి స్వతంత్రించుకొని కూడా అడ్డగిస్తున్న శత్రు కాడి ఈ రాత్రి కాల విరిచివేయబడింది. ఎందుకంటే మనకి దేవుడిచ్చిన స్వాస్యాన్ని శత్రువు ఆక్రమించడానికి వీల్లేదు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. 1వ అధ్యాయం. యూదా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధం చేసి దాన్ని పట్టుకుని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసినట్లుగా ఈ రాత్రి ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో యూదా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధం చేసి దాన్ని పట్టుకుని కొల్లబెట్టి ఆ పట్టణాన్ని కాల్చివేసినట్లుగా అగ్ని ద్వారా న్యాయ తీర్పు అక్కడ జరిగింది. అలాగే శత్రు మన స్వాస్యాల్ని ఎక్కడ కూడా మనం స్వతంత్రించకుండా అడ్డగిస్తుందో, ఏ తరం నుంచి అడ్డగిస్తుందో అది ఈ రోజు దేవుని అగ్ని చేత కాల్చివేయబడుతుంది. ఆ శత్రు క్రియలు మన స్వాస్యాన్ని స్వతంత్రించుకొని కూడా అడ్డగిస్తున్నాం అని క్రియలని పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేయబడతాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. మన బిడ్డల జీవితాల్లో రావాల్సిన ఆ స్వాస్యాల్ని అడ్డగించి ఆ శత్రు క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కాల్చివేయబడతాయి. న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయం 30వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. 3:30లో అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇజ్రాయెలును రక్షించిన. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే షమ్గరు హల్లెలూయా ఫిలిస్తీన్లో 600 మందిని మునుకోల కర్రతో హతం చేశాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మన స్వాస్యాల్ని స్వతంత్రించుకోనికుండా అడ్డగిస్తున్నటువంటి ఫిలిస్తీ ఆత్మలను షమ్గరు అభిషేకంతో ఈ రోజు నాశనం చేసేలా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తున్నాడు. ఆ రోజు ఎలాగ షమ్గరు అక్కడ నాశనం చేసి ఉన్నాడో ఫిలిస్తీన్లందరిని అక్కడ. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో కూడా దేవుడు అలాంటి అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపి నడిపిస్తున్నాడు. శత్రువును ఓడించడానికి కావాల్సినటువంటి అభిషేకాన్ని అక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. ఆ షమ్గరు జీవితంలో ఎలాంటి కార్యాలు దేవుడు చేశాడు ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎలాంటి కృపతో ఆయన నింపాడో మనం చూడొచ్చు. హల్లెలూయా. ఎలాంటి అభిషేకంతో ఆయన నింపాడో మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ రోజు అలాంటి అభిషేకంతో ప్రతి ఒక్కరిని హల్లెలూయా దేవుడు కార్యాలు స్వాస్యాన్ని స్వతంత్రించుకునే అభిషేకంతో దేవుడు నింపుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే నింపుతున్నాడు. అటువంటి అభిషేకంతో మన స్వాస్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి శత్రువుని ఎలా ఓడించాలో ఆ అభిషేకంతో ఆయన నింపుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ మనం చూసినట్లయితే ఆ 30వ వచనంలో హల్లెలూయా ఎంతో అణగారిపోయిన పరిస్థితిలో ఉన్న ప్రజల జీవితాల్లోకి దేవుడు వెలుగును తీసుకొచ్చాడు. హల్లెలూయా. అణగారిపోయిన స్థితిలో ఉన్న ప్రజల జీవితాల్లోకి హల్లెలూయా వారి జీవితాల్లోకి దేవుడు గొప్ప వెలుగును తీసుకొచ్చాడు. ఈరోజు అలాగే దేవుని ప్రజల జీవితాల్లో కూడా ఆయన వెలుగును ఆయన శ్వాసాన్ని స్వతంత్రించుకునే రీతిలో తీసుకొచ్చి ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆ రోజు షమ్గరు ద్వారా తీసుకొచ్చినటువంటి ఆ కృప ఈ రోజు దేవుని ప్రజల జీవితాల్లో కూడా పనిచేస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. చూడొచ్చు అతను ఎంత బలమైన కార్యాలు జరిగించాడు. షమ్గరు ఇతడు దెబోరా కొంతకాలం సమకాలికులు అన్న సంగతి తప్పించి మరి ఎక్కువగా ఇతని గురించి మనకి ఎక్కువగా తెలియదు. ఆమేన్ చెప్దాం. ఒక్క వ్యక్తిలో కనిపించిన ఈ ధైర్య సాహసాలకి మించిన పరాక్రమాన్ని
సంసోన్లో దావీదు యొక్క సూర్యులో ఒకటిలో మాత్రమే మనం చూడగలుగుతాం. ఆమె అలాంటి షమ్గరు అభిషేకంతో మన స్వాస్యాల్లో ఫిలిస్తీ ఆత్మలు ఎక్కడ పనిచేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నాశనం చేసే రీతిలో దేవుడు నడిపిస్తున్నాడు. ఆమె మన స్వాస్యాన్ని మనమే స్వతంత్రించుకోవాలి, శత్రువును ఓడించాలి. అది దేవుడు చెబుతున్నటువంటి మాట. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే ఆ యొక్క మరొక మాట యెహోషువ గ్రంథంలోనే న్యాయాధిపతుల గ్రంథంలో 4:16 న్యాయాధిపతులు బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరువగా సిసెరా యొక్క సర్వసేన కత్తివాత కూలెను. ఒక్కడైనా మిగిలి ఉండలేదు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ రోజు దేవుడు ఆ రోజు బారాకు ద్వారా ఎలా విజయం తీసుకొచ్చాడు ఇజ్రాయెల్ ప్రజల జీవితాలు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ రోజు మన జీవితంలో కూడా ఒక్క శత్రు క్రియలు కూడా మన జీవితాల్లో స్వాస్యాల్లో మన పిల్లల జీవితాలు ఏర్పడి చేయకుండా యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో నాశనం చేయబడతాయి. అది మనకి ఇవ్వబడిన శ్వాస. దేవుడు మన బిడ్డలకి ఇచ్చినటువంటి శ్వాసం. ఆత్మీయత, ఆరోగ్యము, ఉద్యోగము, వివాహం ఏదైనా కానీ ఆ శ్వాసాన్ని ఏ శత్రువు కూడా ఆక్రమించడానికి వీలేస్తున్నాము. బారాకు తరిమినట్లుగా తరుమాలి ఈ రోజు చేస్తున్నాము. ఆత్మీయత ప్రార్థనలో అతడి రథాలని సైన్యాన్ని బారాకు ఎలా తరిమేశాడో. హల్లెలూయా. ఈ రోజు అలాగే యేసు నామములో శత్రు తరమబడి ఉన్నాడు. మనం చేస్తున్న ఆత్మీయత ప్రార్థన ద్వారా శత్రు క్రియలని నాశనం చేయబడి ఉన్నాయి, నిస్సత్తు చేయబడి ఉన్నాయి. నజరుడైన యేసుక్రీస్తు నామములో నిర్వీర్యం చేయబడి ఉన్నాయి. అలాగే మనం చూసినట్లయితే శత్రు క్రియలు ఇంకా మనం తరమాల దేవుడు మాట్లాడతారు. న్యాయాధిపతుల గ్రంథం 8:28 చదువు. 8:28 చదువుదాం సార్. మిద్యానీయులు ఇజ్రాయేలు ఎదుట అనపబడి అటు తరువాత తమ తలను ఎత్తుకొనలేకపోయారు. గిద్యోను దినములలో దేశం 40 సంవత్సరాలు నిమ్మలముగా ఉండని. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ రోజు మన శ్వాసాన్ని ఆక్రమించుకోవాలని చూసే మిద్యానీయుల ఆత్మలన్నీ కూడా హల్లెలూయా ఆ రోజు ఇజ్రాయెల్ ఎదుట అణచబడినట్లుగా అణిచివేయబడిన యేసు నామములో ఆ శత్రు తలెత్తుకోకుండా ఎలా లేకపోయారో ఈ రోజు శత్రువు మన జీవితాల్లో తలెత్తుకోకుండా తల దించుకునేలాగా దేవుడు చేసి ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. మనం కాదు, శత్రు తలెత్తుకోకుండా చేస్తున్నాడు దేవుడు. శత్రు క్రియలు నాశనం చేసి ఉన్నాడు ఆయన. గట్టిగా ఆమేన్ చెప్తాం. మనకి ఇవ్వబడిన స్వాస్యాల్ని మనం స్వతంత్రించుకునేలాగా ఈ విధంగా శత్రువుని ఓడించి నడిపిస్తున్నాడు, ఓడింపజేసి నడిపిస్తున్నాడు దేవుడు ఆయన. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో 45వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధం చేసి పట్టణమును చుట్టుకొని అందులో ఉన్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమును జలనామే. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి ఇవ్వబడినటువంటి పట్టణాలను కూడా హల్లెలూయా మనకి ఇవ్వబడిన స్వాస్యాలను కూడా గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏ విధంగా అయితే అబీమెలెకు ఆ పట్టణం మీద యుద్ధం జరిగించాడో చివరికి దాన్ని పట్టుకున్నాడో ఈ రోజు మనం కూడా శత్రువు మీద యుద్ధం చేసి ఆత్మీయ ప్రార్థన ద్వారా మనం పట్టుకోవాల్సిన స్వాస్యాన్ని మనం పట్టుకునేలాగా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ శత్రు క్రియలు నాశనం చేయడమే కాకుండా ఆ స్థలం మీద ఉప్పు చల్లాడంట. అది ఎందుకు పనికి రాకుండా గట్టిగా ఆమేన్ చెప్దాం. నిస్సారమైపోవడానికి గట్టిగా ఆమేన్ చెప్దాం. శత్రు క్రియలన్నీ రాత్రికాల సమయంలో మన స్వాస్యాల మీద పని చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో మన బిడ్డల స్వాస్యాల మీద పని చేయకుండా మన కుటుంబాల మీద పని చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నిస్సారమైపోవునుగా. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ విధంగా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో మనం ఆ దేవుడు మనకిచ్చిన స్వాస్యాన్ని స్వతంత్రించుకునేలాగా శత్రువును ఓడిస్తున్నాం. ఆమె న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. 33 అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబెల్కే రామీము వరకు 20 పట్టణములు వారిని విశేషంగా హతం చేసెను. అటు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట అణిచివేయబడి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రోజు అమ్మోనీయుల ఆత్మలు కూడా మన స్వాస్యాల మీద ఎక్కడ పని చేయకుండా గట్టిగా ఆమేన్ చెప్దాం. మన స్వాస్యాల మీద ఉండకుండా ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అయితే యుద్ధ ప్రార్థన చేసి హల్లెలూయా అరోయేరు నుంచి మిన్నీతు పొలిమేర్ల వరకు అబేల్ కెరామీం దాకా 20 ఊళ్ళను అతడు ఘోరంగా నాశనం చేశాడు. వాళ్ళని హతమార్చాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం.
గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు, యెఫ్తాను ఆవరించినప్పుడు అతడు గిలాదు మనషే ప్రదేశాలు దాటిపోయి గిలాదు వారి మిస్పే ఊరికి వెళ్ళే 29వ వచనం నేను చదువుతున్నాను. అక్కడి నుంచి అమ్మోను వాళ్ళ మీదకి వెళ్ళాడు. ఆమె చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఎన్ని దేశాలని దేవుడికి స్వతంత్రించుకునేలా, దేవుడి ఇచ్చిన వాటిని పొందుకునేలా చేశాడు. గట్టిగా ఆమె చెప్దాం. యెఫ్తా అమ్మోనీయుల మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఆమె చెప్దాం. దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరూ అతను వశం చేశాడు. ఈ రోజు అమ్మోనీయుల ఆత్మను మన శ్వాసాన్ని విడిచి వెళ్ళిపోయేలాగా దేవుడు మనకిచ్చిన శ్వాసాన్ని మనం స్వతంత్రించుకునేలాగా శత్రు క్రియలను నాశనం చేసి నడిపిస్తున్నాడు. ఆ రోజు యెఫ్తా ఎలా జయించి ఉన్నాడు? గట్టిగా ఆమె చెప్దాం. ఇశ్రాయేలు ప్రజలకు అమ్మోనీయులు లొంగిపోయినట్లుగా ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనకి శత్రువు లొంగిపోయేలా దేవుడు చేసి ఉన్నాడు. ఒకటే రాత్రి కాల ఈ ఆత్మీయత ప్రార్థన పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనకివ్వబడిన స్వాస్యములను శత్రువును ఓడించి స్వతంత్రించుకునే అభిషేకంతో ఆయన మనల్ని నింపి ఉన్నాడు. ఏ శత్రువునైనా సరే ఇశ్రాయేలు ప్రజల వలె, యెహోషువ టీం వలె ఎరుకో ప్రాకారం ఏది నిన్ను అధిగమించనీయకుండా ఎక్కనీయకుండా అడ్డుగా ఉందో, ఆ ఎరుకో ప్రాకారం ఈ రోజు మనము విడుదల ఆరాధన చేస్తున్నప్పుడే అది కూలిపోయేలా చేస్తున్నాము. ఏ హాయి పట్టణస్తులు అక్కడ తరిమినట్లుగా ఏ పరిస్థితులు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, బిడ్డల పరంగా, కుటుంబం పరంగా, ఆరోగ్య పరంగా తరుముతున్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో అవన్నీ కూడా నాశనం చేయబడి ఉన్నాయి. ఇప్పుడే ఏ విధంగా చూసుకున్నా ఈ రాత్రికాల ఈ ఆత్మీయత ప్రార్థనలో మనకి ఇవ్వబడిన స్వాస్యాన్ని శత్రువు ఏ రకంగా కూడా స్వాధీనపరచుకోవడానికి వీల్లేదు అని ఈ రోజు మనం ఓడించి ఉన్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాని క్రియలని నిస్సత్తు చేయబడినాయి. ఆ స్వాస్యాల్లో వాని క్రియలని నాశనం చేయబడి ఉన్నాయి. పితరుల నుంచి వచ్చినటువంటి 10 తరాల దోషాలు, పాపాలు, శాపాలు ఏవి కూడా అక్కడ మనల్ని దాటని కూడా అడ్డుగా ఉండే ప్రాకారాలుగా కాకుండా అవి ఎరుకో ప్రాకారాలు కూల్చివేయబడినట్లుగా ఆ ఇశ్రాయేలు ప్రజల పట్టణ ప్రాకారం మేకే పట్టణాన్ని పట్టుకున్నట్లుగా ఈ రోజు మనం ఆ పట్టణ ప్రాకారానికి దేవుడు మనకిచ్చిన శ్వాసాన్ని పట్టుకునేలాగా దేవుడు యేసు నామములో విడుదల చేస్తున్నాడు. యెహోషువ అభిషేకంతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయా ఎరుకో ప్రాకారాల్ని పట్టుకునేలాగా, ఆ స్వాస్యాలు మాకు స్వతంత్రించబడేలాగా, మీరు మాకు ఇచ్చిన స్వాస్యాలు మేము అనుభవించేలాగా, ఇతరుల నుంచి వచ్చిన శ్వాసలు నీవు మాకు అనుగ్రహించిన, మా బిడ్డలకు అనుగ్రహించిన శ్వాసలు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా, ఆరోగ్యాల పరంగా, ఉద్యోగాల పరంగా, వివాహాల పరంగా, గర్భఫలాల పరంగా, పరిచర్ల పరంగా, ఆయా భౌతిక పరంగా అన్ని విషయాల్లో మాకు ఇచ్చినటువంటి స్వాస్యాలు మేము స్వతంత్రించుకోకుండా ఆటంకపరిచే ఎరుకో ప్రాకారాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా కూల్చివేస్తున్నాం తండ్రి. ఓ లాండ రక లక రబ దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల, కుటుంబాల, సంఘాల, సాగుల, విశ్వాసాల, ఆత్మీయ దేవుని బిడ్డల ప్రజల జీవితాలు ఎక్కడా కూడా నాయన ఈ ఎరుకో ప్రాకారం లేనిబడి చేయడానికి వీల్లేదయ్యా. 21:10 ప్రకారం పెళ్ళగిస్తున్నాం. ఏ సునాములు వెర్రగొడుతున్నాం, ఏ సురక్తులు కొల్లగొడుతున్నాం, పెళ్ళగించి వెర్రగొడుతున్నాం తండ్రి. నీకే స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవ, ఇగో నా తండ్రి యేసుక్రీస్తు నామంలో మా యొక్క స్వాస్యాల మీద ఏలుబడి చేస్తే ఫిలిస్తీన్ల ఆత్మలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో తరిమి కొడుతున్నాం. యేసుక్రీస్తు నామంలో తరిమి కొడుతున్నాం తండ్రి. నీకే స్తోత్ర. అమ్మోనీయుల ఆత్మలేవి కూడా మా స్వాస్యాల మీద ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా బలిపీఠాలు విర్రగొడుతున్నాం తండ్రి. నీకే స్తోత్రాలయ. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలైనా మా కొరకు మీరు ఇచ్చిన స్వాస్యములనైనా స్వతంత్రించుకోనికుండా ఆటంకపరిచేటటువంటి చీకటి శక్తుల ప్రభావం, అంధకార శక్తుల ప్రభావం, వాయుమానధిపతుల క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా లయపరచబడింది. ఓ యుద్ధ ప్రార్థన చేస్తున్నప్పుడు మనం యుద్ధ ప్రార్థన చేస్తుండగానే మన స్వాస్యాల్లోకి ఏ శత్రువు లేకుండా చొరబడకుండా మన స్వాస్యాన్ని ఏది అడ్డు పెట్టుకున్న శత్రు క్రియలైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా దేవుని అగ్ని చేత కాల్చి వేస్తున్నాం. స్తోత్ర. ఓ లాండ రకత రూప లభ శకత రక లభ, ఓ లాండ రకత రక లభ రక లభ శకత రక లభ రక లభ రక లభ. ఇప్పుడే విడుదల యేసుక్రీస్తు నామములో, విడుదల యేసుక్రీస్తు రక్తంలో విడుదల కలుగును గాక. బంధకపు దాడిని ఎర్రగొడుతున్న బలహీనపరిచే ఆత్మల క్రియలు విడిచివేస్తున్న ఓ మీరు మాకు ఇచ్చిన స్వాస్యాలు ఆత్మీయంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా, ఉద్యోగాల పరంగా, వివాహాల పరంగా, ఓ ఏదైనా సరే తండ్రి పరిచయ పరంగా ఆ స్వాస్యాలు ఏ శత్రువు కూడా ఏలుబడి చేయకుండా, ఏ శత్రువు కూడా స్వాధీనపరచుకోకుండా, ఇక్కడ ఆటంకపరిచే విధానాలు లేకుండా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలని నిస్సత్వం చేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. థాంక్ యూ లార్డ్. ఉర్రావ శకద రోగుల మాందర గదర 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 రగల బా అల్బురు లబురు శుభద రగ లబద రగ లబద రబ
ఇప్పుడే యేసు నామములో నాయన మీరు మాకు ఇచ్చిన శ్వాసను స్వతంత్రించుకునే అభిషేకంతో మమ్మల్ని నింపినందులకే స్తోత్రం. యెహోషువ ఏ విధంగా అయితే, యెహోషువ బృందం ఏ విధంగా అయితే విడుదల ఆరాధన అభిషేకంతో నేను ఉత్సాహంగా కొనియాడి ఆ ఎరుకో ప్రాకారాలు కూల్చివేయబడే విధంగా నీ విధానాలకి, నీ కట్టడలకి, నీ ఆజ్ఞలకి తూచా తప్పకుండా పాటించారు, విధేయత చూపించారు ప్రభు. అటువంటి అభిషేకంతో ప్రతి ఒక్కరి జీవితాలకు విడుదల చేస్తున్నాం. మా జీవితాలకు విడుదల చేసినందులకే స్తోత్రాలయ. యెహోషువ ఏ విధంగా వారి విశ్వాసంతో నువ్వు కలిసి పనిచేసావు ప్రభు. ఈ ఆత్మీయత ప్రార్థనలో మా విశ్వాసంతో మీరు కలిసి పనిచేస్తున్న విధానం బట్టి స్తోత్రాలయ. మాకు విజయాన్ని అందించారు నా తండ్రి క్రీస్తులో. నా తండ్రి నీకు వందనాలు. ఆ కల్వరి శిలువ యాగం ద్వారా మాకు ఇచ్చిన విజయాన్ని బట్టి నీ స్తోత్రాలయ. ఓ లాండ రకతల మాకు ఇవ్వబడిన శ్వాసాన్ని మేము స్వతంత్రించుకునేలాగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా అయా మాకు ఇవ్వబడిన ప్రతి భాగాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి శ్వాసాన్ని బట్టి మాకు మీరు యెహోషువ ఏ విధంగా అక్కడ గోత్రాల వారికి 12 గోత్రాల వారికి పంచిపెట్టి ఉన్నాడు, అలాగే క్రీస్తులో మాకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు పంచిపెట్టినందుకే స్తోత్రాలు. ప్రతి భాగాన్ని మాకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీరు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ కార్యాలు యేసు నామములో విడుదల చేసినందుకే స్తోత్రాలు. శంకర్ అభిషేకం ప్రతి ఒక్క రోగి విడుదల చేస్తున్నారయ్యా. ఒక్క శంకర్ అన్ని రీతిలుగా శత్రువులు నాశనం చేసిన అభిషేకం. అలాంటి బలాన్ని, అలాంటి ఆత్మ సంబంధమైన బలాన్ని, అట్లాంటి ఆత్మ సంబంధమైన యుద్ధం చేసే కృపను నజరేయుడైన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి జీవితాలకు విడుదల చేసినందుకే స్తోత్రాలు. మాలో మీరు ఏలుబడి చేస్తున్నందుకే నీకు వందనాలు. పరిశుద్ధాత్మ నీకే వందనాలే. ప్రతి శ్వాసాన్ని క్రీస్తునందు మాకు పంచిపెట్టిన విధానం బట్టి స్తోత్రాలు. శత్రు క్రియలు ఓడించినందుకే స్తోత్రాలు. కల్వరి శిలువలో పూర్తిగా శత్రు కాడిని విర్రగొట్టినందుకే స్తోత్రాలు. ఓ మరణ భూములను విరిచినట్లుగా శత్రు కాడిని విరిచివేసినందుకే స్తోత్రాలు. మా శ్వాసాన్ని జీవంతో అనుగ్రహించినందుకు, జీవంతో కూడిన శ్వాసములన్నిటిని కూడా ప్రతి విభాగంలో మాకు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, పిల్లల పరంగా, కుటుంబ పరంగా, గర్భఫలం పరంగా, వివాహాల పరంగా, ఓ దానికి చదువుల పరంగా, ఓ వారి ప్రతి విషయంలో మీరు ఇచ్చిన శ్వాసాలు మేము అన్ని విధాలుగా పరమందు అనుభవించే కృపతో మమ్మల్ని నింపినందుకే స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ నా విధంగా యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన అందరి సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడిన దేవునామమును మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడితే సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. డిస్క్రిప్షన్ మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. ప్రార్థన అవసరం ఆ ఫోన్ నెంబర్ సంబంధించి. థ్యాంక్ యూ. స్తోత్రం తండ్రి. పరిశుద్ధ రేసానికి అలాది కోట్ల ఆశీతులు ప్రవేశ మరియు ఉదయకాలం ప్రవేశ